ఐఏఎస్ కావడమే మీ లక్ష్యమా? ఎనలాగ్ ఐఏఎస్తో మీ గమ్యాన్ని చేరండి. ఫస్ట్ పోస్టింగ్ నాది కోల్పేటలో సిసిసి ప్రొఫెషనల్ ఉన్నాను నేను. అప్పుడు ఒక ఏజెంట్ లక్ష్మీనారాయణ గారి మర్డర్ కూడా అయింది. అప్పుడు సికాస వాళ్ళు ఆయన కోల్ మైన్ నుంచి ఇంకా మన ఇందారం మైన్ నుంచి రిటర్న్ వస్తుండే అప్పుడు ఆయన చంపడం జరిగింది. అప్పుడు రమాకాంత్ అన్ని మారు పేర్లతో సమ్మాదిరెడ్డి, సమ్మిరెడ్డి వీళ్ళందరూ అప్పటి హుసేన్ వీళ్ళంతా దాని కారకులు. వెరీ సెన్సేషనల్. అంటే ఫస్ట్ మర్డర్కి చూడగానే ఎందుకు డిపార్ట్మెంట్కి వచ్చి అనిపించలేదు? అది లేదు సార్, అట్లేం అనిపించలేదు. ఆదిలాబాద్ ప్యాటర్న్ ఏంటంటే డిఫరెంట్ అంటున్నారు. బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే అండ్ పిఎఫ్ గురించి ఎవరు ఆలోచించరు, కానీ ఒక్కొక్కరి పైసలు వాళ్ళ పేరు మీద డూప్లికేట్ పాస్బుక్స్ పెట్టేసి అన్ని పైసలన్నీ బ్యాంకర్స్ కొట్టేశారు. అది అక్కడి నుంచి డైరెక్ట్ ఫలక్నుమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సార్, ఫలక్నుమా పోస్టింగ్ అండ్ లా అండ్ ఆర్డర్కు మనమే కారకులు అవుతాం. అక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో ఒకటి ఏంటంటే మర్డర్స్ కూడా ఎక్కువ జరుగుతుంటాయి. ఇక్కడ చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ అవుతుంటాయి. అక్కడ అమ్మాయికి మంచిగా డ్రెస్అప్ చేసి ఫొటోస్ పంపడం, అది చూడగానే లేడీ బ్రోకర్స్ ఐడెంటిఫై అయ్యారు. అక్కడ మినిమం అక్కడ ఒక 10 lakhs to 5 lakhs ఇస్తారండి మ్యారేజ్ చేసుకుంటే. హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఆ కాజీ కొట్టేస్తాడు. దెన్ ద మ్యాటర్ కమ్స్ టు పోలీస్ స్టేషన్. కానీ అదే ఫలక్నామా ఏరియాలో ప్యాలెస్ కిందన ఉన్న ఒక బస్సులో వికారుద్దీన్ ఒకప్పుడు అడ్డాగా ఉండేవాడు. వికారుద్దీన్ అట్లనే ఉండి ఇప్పుడు వికారుద్దీన్ అక్కడికి వచ్చి ఒక కానిస్టేబుల్ కూడా చంపేశాడు కదా. అక్కడి నుంచి వెళ్ళినట్టు అప్పుడు తర్వాత ఇన్వెస్టిగేషన్లో తెలిసి సిసిఎస్లో మీకు గుర్తుండిపోయిన కేసులు సిసిఎస్లో గుర్తుండిపోయిన కేసు ఉంది సార్. ఒకటి ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు పాకిస్తాన్ వైపు వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఇష్టం లేదో వాళ్ళు ఇండియాకి రావడానికి ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే వీళ్ళకు పేర్లు చెప్పకుండా చెప్తాను నేను మీకు. ఒక ఏబిసి అనే వ్యక్తులకు కేసు ఏంటంటే ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో 95లో 90లో చనిపోయాడని చెప్పి ఎస్టాబ్లిష్ చేశాను. భట్కల్ బ్రదర్స్ గురించి చెప్పండి. భట్కల్ బ్రదర్స్ కర్ణాటక. నేను ఎన్ఐలో ఉన్నప్పుడు యాసిన్ భట్కల్ అరెస్ట్ కావడం జరిగింది. వాళ్ళు చేసిన అఫెన్సెస్ చూస్తే బాంబే, గుజరాత్, పూనా బ్లాస్ట్, బాంబే బ్లాస్ట్, ఢిల్లీ బ్లాస్ట్, అట్లాంటిది మనసులో పెట్టుకొని వాళ్ళు బాగా ఆలోచిస్తూ మేము కూడా ఏమైనా చేయాలని చెప్పి. అంటే వాళ్ళిద్దరూ మీరు మాట్లాడేటప్పుడు ఏం చెప్తున్నారండి? అందరికీ వాళ్ళు దే నెవర్ యూస్ టు గివ్ ఆల్ దీస్ ఇన్ఫర్మేషన్. అందరూ ఇది మేము అడిగాము. మేము పక్కకు ఒక వైన్ షాప్ ఉంది అక్కడ. బండి వాజ్ నాట్ ఏ ప్లేస్. ముందు దాటగానే ఒక బ్రాండీ షాప్ ఉంది. అయితే వాడు భయపడి ఏం చేసి అక్కడ బ్రిటిష్ పారిపోయినాడు. తాజుద్దీన్ గారికి ఎంత మంచి పని చేసుకొచ్చినాయి. ఆయన సామాజిక వర్గం ముద్ర వేసి ఎక్కడ పోస్టులు లేకుండా చేశారన్నది ఒక వాస్తవం అంటారా? తాజుద్దీన్ అంటే నాకు మీకు దాని గురించి నేను మాట్లాడాను. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ రిటైర్డ్ అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ రాచకొండ కమిషనరేట్, పేరు తాజుద్దీన్ గారు. తాజుద్దీన్ గారు నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన ఆదిలాబాద్, కరీంనగర్లో పనిచేస్తూ అప్పుడు నక్సల్స్ మూవ్మెంట్ ఏ విధంగా ఎదుర్కొన్నారు, నక్సల్స్ మూవ్మెంట్ ఎదుర్కోవడానికి కేవలం ఎన్కౌంటర్లే పరిష్కారం కాదు అని నమ్మిన వ్యక్తిలో ఆయన ఒకరు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతంతో పాటు ఎన్ఐఏలో పనిచేశారు. అప్పుడు జరిగిన బాంబ్ బ్లాస్ట్ కేసులో ఆయనే ఐఓ. తర్వాత రాచకొండలో ట్రాఫిక్లో పనిచేస్తూ రిటైర్ అయ్యారు. ఆయన పనిచేసిన టైంలో నక్సల్స్ మూవ్మెంట్ ఏ విధంగా ఉండేది, క్రమేపీ దాన్ని అరికట్టడానికి ఏ విధంగా వచ్చారు, అప్పుడున్న ట్రెడిషనల్ క్రైమ్ ఏ విధంగా ఉండేది, ఆయన రిటైర్ అయ్యే సమయానికి క్రైమ్ ఏ విధంగా మారింది అనే విషయాల్ని సార్ నేను తెలుసుకున్నాను. సార్ నమస్తే. నమస్తే తాజుద్దీన్ గారు. మిమ్మల్ని నేను సిసిఎస్ అడ్మిన్లో ఉన్నప్పుడు ఒకసారి కలిసాను. అవును సార్. లాస్ట్ రూమ్లో కూర్చొని మీరు వర్క్ చేస్తున్నారు. అవునవును. అప్పటికే మీ మీద చెప్పారు, ఈయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని ఒకరు కాదు, ఈయన ఎన్కౌంటర్ వ్యతిరేకని ఒకరు, ఇలాగ మీ మీద కామెంట్లు వచ్చాయి అప్పట్లో. సార్ మీరు 89 బ్యాచ్, మీరు వచ్చేసరికి మీరు పనిచేసిన ఆదిలాబాద్ అవ్వచ్చు లేదా కరీంనగర్ ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతం, వాళ్ళదే అప్పర్ హ్యాండ్. కొంతమంది ఆఫీసర్లు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ దానికి ఒక పరిష్కారం చూస్తారు. మరి కొంతమంది మహేష్ భగవత్ గారు లాంటి కానీ లేదా స్టీఫెన్ రవీంద్ర గారు లాంటి కొంతమంది ఆఫీసర్లు
ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కాకుండా వాళ్ళలో మార్పు తీసుకురావాలి అనే ఒక భావంతో వెళ్ళిన ఆఫీసర్ దగ్గర పనిచేశారు కాబట్టి నక్సల్స్ మూమెంట్ని మీరు లా అండ్ ఆర్డర్ సమస్యగా చూసారా, లేదు సామాజిక కోణం సమస్యగా చూసుకుంటూ పరిష్కారం చేసుకొచ్చారా? ఒకటి. రెండు, మీరు డిపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి పోలీసుల మీద ప్రజలకు ఒక గౌరవం లేదా భయం లేదా గౌరవంతో కూడా భయం ఉండేది. ఇప్పుడు అది క్రమేపీ తగ్గిపోయడానికి ప్రధాన కారణం ఏంటి అన్న ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు తాజుద్దీన్ గారి కుటుంబ నేపథ్యం, ఎందుకు పోలీసు యూనిఫామ్ వేసుకున్నారు? పోలీసులో నేను ఇష్టంగా వచ్చాను సార్. బేసికలీ ఐఎమ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్. హ్యాండ్బాల్ అండ్ బాక్సింగ్ చేసేవాడిని నేను. పోలీస్ అనే ఉద్యోగం లోపల యాక్చువల్లీ అప్పుడు షబీముద్దీన్ అని చెప్పి ఒక ఇన్స్పెక్టర్ ఉండే మా ఊర్లో, వారిని చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను నేను. ఆయన పర్సనాలిటీ కూడా నాలాగా బాగా పెద్దగా ఉండేది. అయితే నేను కావాలని పోలీసులో వచ్చాను. నా కమింగ్ టు ద ప్రాబ్లం, పోలీసులో వచ్చిన తర్వాత మేము జాయిన్ కాగానే అంటే మీ కుటుంబం ఎక్కడి నుంచి వచ్చింది? కుటుంబం ఐ హెయిల్ ఫ్రమ్ వరంగల్ డిస్ట్రిక్ట్ సార్. వరంగల్లో వడ్డేపల్లి ఊరు మాది. అక్కడనే ఉండి మా ఫాదర్ పోస్ట్ మాస్టర్ ఉండే. మా ఫాదర్తోనే ఉండి చదువుకునేవాడిని నేను ఊళ్ళో. నాది 14 స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయి నా దగ్గర. మా ఫాదర్కి ఎక్కడ పోస్టింగ్ అయితే అక్కడ వెళ్ళి ఫాదర్తో చదువుకునేవాళ్ళం. సో ఆల్మోస్ట్ ఆల్ తాలూకాస్లో చదివాను నేను. దాని తర్వాత ఈ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ గురించి వెయిట్ చేస్తూ 89లో, అంటే దీని ప్రక్రియ యాక్చువల్లీ 85 నుంచి 86 నుంచి అట్లా స్టార్ట్ అయింది. రొడ్డం ప్రభాకర్ రావు గారు చైర్మన్ ఉండే. సో కొన్ని కారణాల వల్ల పోస్ట్పోన్ అవుతూ 89లో మా బ్యాచ్ రిక్రూట్ అయింది. సో పోస్టింగ్ ఎక్కడండి? ఫస్ట్ పోస్టింగ్ నాది కోల్బేట్లో సిసిసి ప్రొఫెషనల్గా ఉన్నాను నేను. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ప్రొఫెషన్ అక్కడనే నాకు రెగ్యులర్ పోస్టింగ్ ఇచ్చారు. ఓకే. సిసిసి మీరు పోలీస్ అవ్వాలనుకుని ఒక షమీద్దీన్ గారు చూసుకుని రోల్ మోడల్గా వచ్చారు. అంటే అప్పుడు పోలీస్ అనగానే ఒక బుల్లెట్, ఒక బుల్లెట్ కొనుక్కొని ఇప్పుడు అన్నీ ఉంటుంది, ఆ గెటప్ ఉండేది. అవును. ఆ సౌండ్కి చాలా మంది అవునవును. మీరు కూడా మీ ఫస్ట్ పోస్టింగ్ బుల్లెట్ అని బుల్లెట్ కొనుక్కొని వరంగల్ నుంచి బుల్లెట్లో నేను మా నాన్న ఇద్దరం కలిసి నా ఫస్ట్ పోస్టింగ్కు వెళ్ళడం జరిగింది. కానీ నేను ఒక 10 days కూడా తిరగలేదు బుల్లెట్లో తిరగంగానే నాకు మెమో ఇవ్వడం జరిగింది. అక్కడ ఇంకోసారి బుల్లెట్లో తిరగకూడదు, ఇది నక్సల్ అఫెక్టెడ్ ఏరియా. సికాస్ బాగా బ్యాడ్లీ అఫెక్టెడ్ ఉండే ఆ రోజు. బెల్లంపల్లి అంతా. నేను అంటే నా ఏరియాలో 18 కోల్ మైన్స్ ఉండే. నా పని పొద్దున్న లేస్తే అసలు సికాసా కోల్ వర్కర్స్ ప్రాబ్లమ్స్, స్ట్రైక్, ఎజిటేషన్. అప్పుడు ఒక ఏజెంట్ లక్ష్మీనారాయణ గారి మర్డర్ కూడా అయింది అప్పుడు సికాసా వాళ్ళు. ఇట్ వాజ్ మోస్ట్ సెన్సేషనల్ అఫెన్స్, క్రైమ్ అప్పుడు జరిగింది. అయితే అప్పుడు సికాసా వాజ్ మోస్ట్ రీజన్ ఫర్ అన్రెస్ట్ దోస్ డేస్. ప్రతిరోజు ఒక మర్డర్ అయ్యేది. అప్పుడు మా సిఐ మొగలే గారు ఉండేది. అంటే మేము కొత్తగా ప్రొఫెషనల్స్ అందరం చేరినాం అప్పుడు. అయితే 8-10 బ్యాచ్ వాళ్ళని అందరినీ కలిపి ఏ ఏరియాలో మర్డర్ అయినా మా అందరినీ తీసుకెళ్ళి అందరితో ఇన్వెస్టిగేట్ చేయించేవారు ఆయన. అంటే 10 రోజులే బుల్లెట్ సార్ తిరిగిందా? బుల్లెట్ ఇక్కడే సార్ 10 రోజులు. ఇప్పటివరకు ఆ బుల్లెట్ అట్లనే ఉంది, మెయింటైన్ చేస్తున్నాను దాన్ని నేను. బుల్లెట్ అసలు సరదా తీరలేదు నాది యాక్చువల్లీ. ఏదైతే చూసి వచ్చారో నేను డిపార్ట్మెంట్లో, ఆ సరదా మాత్రం తీరలేదు. బట్ డిఫరెంట్ యాంగిల్స్లో ఉద్యోగాన్ని ఎంజాయ్ చేశాము. ఫస్ట్ పోస్టింగ్ అయినాక 2.5 years చేశాను సిసిసి. మీకు బాగా గుర్తుండిపోయిన కేసే ఉంటుంది అక్కడ? లక్ష్మీనారాయణ మర్డర్ సార్, బాగా గుర్తు. చాలా అది ఆ కేస్ దట్ వాజ్ వెరీ సెన్సేషనల్. ఏజెంట్ ఆయన కోల్ మైన్ నుంచి ఇంకా మన ఇందారం మైన్ నుంచి రిటర్న్ వస్తుండే. అప్పుడు ఆయన చంపడం జరిగింది. అప్పుడు రమాకాంత్ అన్ని మారు పేర్లతో, సమ్మాదిరెడ్డి, సమ్మిరెడ్డి, వీళ్ళందరూ అప్పటి హుసేన్, వీళ్ళంతా దాని కారకులు. అండ్ టీంలో అరెస్ట్ కూడా జరిగింది. కానీ స్టిల్ బట్ ఇన్సిడెంట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ సెన్సేషనల్. అంటే ఫస్ట్ మర్డర్కి చూడగానే ఎందుకు డిపార్ట్మెంట్కి వచ్చి అనిపించలేదు? లేదు సార్, అట్లేం అనిపించలేదు. ఫస్ట్ మర్డర్ తెలుసు కదా, ఇప్పుడు పోలీసులో వడ్డేపల్లి కూడా అప్పుడు మా ఊరు కూడా కొంచెం అప్పుడు కూడా నక్సల్ అఫెక్టెడ్. మా ఊరు వడ్డేపల్లి అంటే నక్సల్ అఫెక్టెడ్ ఊరు అది. ఆ డిస్ట్రిక్ట్ సెక్రటరీ ఆఫ్ వరంగల్ మా ఊరు అతనే, భిక్షపతి. సో మా ఊర్లో కూడా నన్ను చూసి అందరు వీడు పోలీసులు అవుతాడు ఏంటని చెప్పి ఒక డిఫరెంట్గా చూసేవాళ్ళు నాకు. అయినా నేను చెప్పేది ఓపెన్గా అందరినీ. నాతో తిరిగే వాళ్ళు కూడా వాళ్ళకి మంచి కాంటాక్ట్స్ ఉండేప్పుడు. అప్పటి పులియంజయ వాళ్ళందరూ మా ఊరికి కూడా వచ్చేవాళ్ళు. బట్ మై అంబిషన్ వాస్ టు జాయిన్ పోలీస్ డిపార్ట్మెంట్. ఐ యూస్ టు టెల్ దెమ్ వెరీ ఫ్రీలీ. పోలీసులో సెకండ్ పోస్టింగ్ ఎక్కడండి? సెకండ్ పోస్టింగ్ మంచిర్యాల. అక్కడ కూడా మంచిర్యాల కూడా ఇదే పరిస్థితి. సికాసా అయినప్పుడు ఫణిపక్షి కూడా అక్కడ ఏరియాలో ఎక్కువ ఉండే. ఎవరండి? ఫణిపక్షి గ్రూప్, ఫణిపక్షి. అండ్ సికాసా, దాని తర్వాత మొత్తం ఐటీబీపీ, ఈ ఫోర్సెస్తోనే మొత్తం ఫోర్సెస్ రావడం, వాళ్ళకు అకామిడేషన్ ఇవ్వడం, సిఆర్పిఎఫ్. అండ్ మా పీరియడ్లోనే కోల్బేట్ లోపల సిఎస్ఎఫ్ ఇన్స్టాల్ కావడం జరిగింది. అయితే సిఎస్ఎఫ్ వాళ్ళని కూడా ఇది చేయడము. అండ్ చాలా అంటే
దాదాపు నేను నిర్మల్కి వచ్చేంత వరకు ఇదే నక్సల్ దాంట్లోనే ఉన్నాము. సార్ మీరు ఫస్ట్ పోస్టింగ్ నుంచి సెకండ్ పోస్టింగ్ వచ్చేసరికి మీకు అప్పుడు ఎస్పీ ఎవరు, ఆయన దగ్గర ఏం నేర్చుకున్నారు? సార్ ఎస్పీస్ వాజ్ వెరీ గుడ్ సార్. నేను ఫస్ట్ అక్కడ జాయిన్ అయినప్పుడు నాకు కౌముది, విఎస్కే కౌముది, హీ వాజ్ మై ఏఎస్పీ. తర్వాత ఎస్పీ మాలకొండ గారు ఉండే, అంత రోల్ మోడల్ సార్ ఆదిలాబాద్లో, అంత కరీంనగర్ ఆదిలాబాద్ ఆఫీసర్స్ అందరూ మాలకొండ గారు ఉండే. వీళ్ళ దగ్గర చాలా నేర్చుకున్నాం అసలు. ఒకరోజు నేను ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు మాలకొండ సార్ వచ్చారు. మాలకొండ సార్ వస్తే నా పోలీస్ స్టేషన్ అంతా సైకిళ్ళతో నిండి ఉన్నది. అప్పుడు ఏంటంటే కోల్బెల్ట్ లోపల ఏ క్రైమ్ చేసినా, ఏ చిన్నది చేసినా వీళ్ళు సైకిల్ పడేసి వెళ్ళిపోయేవాళ్ళు అందరూ. అయితే ఆ సైకిల్ దాన్ని పోగు చేసుకొని పోలీస్ స్టేషన్లో పెడితే మాలకొండ సార్ వచ్చారు, ఏంటా తాజుద్దీన్ ఈ సైకిల్తో నింపేసిన పోలీస్ స్టేషన్ అంతా అని చెప్పి, ఇవన్నీ సైకిల్ పనిచేయవా అని చెప్పి బయట పెట్టి పంచడం జరిగింది. అంటే ఒక ఎస్పీ అది లెవెల్ అధికారి, అది మంచితనము. అంటే ఇటు నాకు కూడా ఇది గట్టిగా చెప్పలేదు, నువ్వు అన్రికార్డెడ్గా ఇది పెట్టావేంటని చెప్పి. అటు ఆయన డెసిషన్ కూడా చూడగానే నాకు కూడా అంటే సేవ అన్నది ఎంత అంటే పబ్లిక్ వదిలి పారిపోయిన రాలేదా? మా సైకిల్ ఎందుకు వాళ్ళు కూడా వచ్చారు కొందరు, బట్ ఐ డోంట్ థింక్ అందరూ వాళ్ళే తీసుకెళ్లారని. మధ్యలో వేరే వాళ్ళు కూడా 2-3 days వచ్చాము సైకిళ్ళు. అంటే ఒక ఎస్పీ గురించి చెప్పడం అంటే అట్లా అంత సీనియర్ ఆఫీసర్ ఏంటి, చిన్న విషయం ఇది. అంటే నేను వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఆయన మెంటాలిటీ ఎట్లాంటిది అంటే చాలా నేర్చుకున్నారంటే కౌముది గారి దగ్గర. కౌముది సార్ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్ సార్. అండ్ ఆయన బాగా ఇన్వెస్టిగేషన్ స్కిల్స్, దాని తర్వాత డాక్యుమెంటేషన్, డిపార్ట్మెంట్లో ప్రొసీజర్ దాన్ని బాగా ఫాలో అయ్యేవారు ఆయన. అండ్ వెరీ డిసిప్లిన్ ఆఫీసర్. అంటే ఒక్కొక్క ఆఫీసర్ దగ్గర ఒకటి. ఫస్ట్ ఇన్స్పెక్టర్ సే ఎవరండి? మొగలయ్య గారా? గరిగ మొగలయ్య, వెరీ గుడ్ ఆఫీసర్ సార్. అట్లాంటి ఆఫీసర్స్ చాలా అంటే ఫార్చునేట్లీ నేను అందరు మంచి ఆఫీసర్ దగ్గర పనిచేశాను సార్. ఆల్ ఐపీఎస్ ఆఫీసర్ అందరూ మా దగ్గర పనిచేసిన వాళ్ళు. ఇప్పుడు డీజీపీ గారు కూడా మా అడిషనల్ ఎస్పీ, ఇప్పుడు సిపి ఆనంద్ గారు కూడా మా అడిషనల్ ఎస్పీ. అంటే ఎంత ప్రౌడ్గా చెప్పుకుంటాం మేము. ఏంటంటే ఆఫీసర్స్ అందరు వీళ్ళు మా దగ్గర పనిచేశారని. మహేష్ భగవత్ సార్ వాజ్ ఆల్సో మై అడిషనల్ ఎస్పీ. మా ఎస్పీ కూడా నాకు మహేష్ భగవత్ సార్ ఆదిలాబాద్ జిల్లాలో 5 సంవత్సరాలు పనిచేశారు. అడిషనల్ ఎస్పీగా 3 సంవత్సరాలు చేయొచ్చు, అండ్ ఎస్పీగా 2 years చేయొచ్చు సార్. సో సిఫెన్ రవీంద్ర సార్ కూడా మా అడిషనల్ ఎస్పీ. సంతోష్ మెహ్రా, ఉమేష్ షరాఫ్, మీరు మా స్టేట్లో ఉన్న యునైట్ ఆంధ్ర స్టేట్ చూసుకున్నా కూడా ఆల్ ఆఫీసర్స్ ఆర్ గుడ్ ఎట్ పేరు ప్రఖ్యాత సంపాదించిన ఆఫీసర్స్ అందరూ ఆదిలాబాద్, కరీంనగర్లో చేసిన వాళ్ళు వీళ్ళంతా. సార్ ఇక్కడ మంచిర్యాలలో మీకు బాగా గుర్తుండిపోయిన కేసులు ఉన్నాయి? మంచిర్యాలలో సార్ మర్డర్ కేసులే సార్ ఎక్కువ. అండ్ అప్పుడు కూడా ఒక ఇట్ వాజ్ నాట్ ఏ సికాసా మర్డర్, పొలిటికల్ అంటే గ్రూప్ ఉండే అక్కడ ఒకటి, ఏది మన యూనియన్ గ్రూప్, ఐఎన్టీయూసీ, మన టీడీపీ వల్ల ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఉంటారు కదా, ఆ గ్రూప్ వాళ్ళు ఏసీసీ జీఎం మర్డర్ చేయడం జరిగింది. అది ఆ ఏసీసీ జీఎం మర్డర్ అదర్ దాన్ సికాసా. చాలా రోజులు అసలు ఇది సికాసా మర్డర్ అని చెప్పి అనుకున్నాం మేము. మరి ఎక్కడ లీడ్ ఎక్కడ వచ్చిందండి? టీఎన్టీయూసీ లీడ్గా ఇంట్రాగేషన్ చేయడమే, అక్యూజ్ని తీసుకురావడం, ఇంట్రాగేట్ చేయడం, సస్పెక్ట్స్ను చేయడం, అదంతా మొత్తానికి అది ఇట్ వాజ్ వెరీ గుడ్ కేసు. ఎందుకండి వాళ్ళు మర్డర్ చేస్తారు? అది జస్ట్ ఫర్ యూనియన్ యాక్టివిటీ సార్. ఆయన కొంచెం హార్ష్గా, తర్వాత ఆయన యాక్టివిటీ కొంచెం డిఫరెంట్గా ఉండే కొంచెం, కాబట్టి ఈజ్ అ గుడ్ గై బట్ వెరీ లిటిల్ టఫ్ టువర్డ్స్ మా యూనియన్స్. అయితే ఆ యూనియన్ వాళ్ళతో డిఫరెన్స్ ఎక్కువ డెవలప్ అయ్యి లాస్ట్గా అది మర్డర్ వరకు దారితీసింది ఆ కేసు. సార్ అదే మంచిర్యాలలో అంటే సికాసా ఇష్యూస్ కాకుండా పబ్లిక్ సంబంధించిన క్రైమ్ నేచర్ ఏముంటుంది? మంచిర్యాలలో పబ్లిక్ సంబంధించిన క్రైమ్ అంటే సార్ ఇప్పుడు గొప్పగా అక్కడ మంచిర్యాల ఇష్యూస్, చిర్యాల్లో పబ్లిక్ సంబంధించిన ఇష్యూ అంటే క్రైమ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందండి అక్కడ? అంటే ఎక్కువగా క్రైమ్ ప్యాటర్న్ సార్ అక్కడ ఎక్కువ జనరలీ సూసైడల్ కేసెస్ ఎక్కువ సార్, 174 ఎక్కువ. తర్వాత రోడ్ యాక్సిడెంట్ కేసెస్ ఎక్కువ. ఈ రోడ్లో ట్రాన్స్పోర్టేషన్ వీళ్ళు పాపం డ్రంకెన్ స్టేట్లో రావడం, తర్వాత లారీల పైన కూర్చొని ట్రావెల్ చేయడము, యాక్సిడెంట్ కేసెస్ ఎక్కువ. దాని తర్వాత దొంగతనాలు తప్ప వేరే సెన్సేషనల్ కేసెస్ లాగా చెప్పుకోవడానికి మంచిర్యాలలో కూడా ఏం పెద్ద కేసెస్ ఏం లేవు. దాని తర్వాత ఆదిలాబాద్ కేసెస్ ప్యాటర్న్ డిఫరెంట్ ఉంటుంది కొంచెం అక్కడ. రేపు మంచిర్యాల తర్వాత ఎక్కడికి వచ్చారు? ఆదిలాబాద్ టౌన్. ఐ వర్క్డ్ ఇన్ ఆల్ టౌన్స్ ఆఫ్ ఆదిలాబాద్ సార్, ఆల్ టౌన్ పోలీస్ స్టేషన్. ఆదిలాబాద్ ప్యాటర్న్ ఏంటంటే డిఫరెంట్ అంటున్నారు. ఆదిలాబాద్ పబ్లిక్ కోల్బేట్ పబ్లిక్ పోలిస్తే చాలా డిఫరెంట్. మహారాష్ట్ర కల్చర్ వచ్చేస్తుంది. పబ్లిక్ లివింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా కొంచెం ఆదిలాబాద్ తక్కువ అనిపిస్తుంది.
దాని తర్వాత ఆదిలాబాద్ ట్రైబల్ పాపులేషన్ కూడా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. తర్వాత టోటలీ డిఫరెంట్ మహారాష్ట్ర కల్చర్ గణేష్ ఫెస్టివల్ వస్తే ఇప్పుడు గ్రాండ్గా ఆదిలాబాద్ గణేష్ ఫెస్టివల్, బైసా గణేష్ ఫెస్టివల్, నిర్మల్ గణేష్ ఫెస్టివల్ అంటే అది ఒక పెద్ద బందోబస్తు అక్కడ. ఇప్పుడు హైదరాబాద్లో ఎట్లయితే చేస్తున్నారో అప్పుడు మేము జాయిన్ అయినప్పటి నుంచి డిపార్ట్మెంట్లో వచ్చినప్పటి నుంచి చాలా దానికి ఇంపార్టెంట్గా ట్రీట్ చేస్తూ బందోబస్తు చేసేవాళ్ళం. ఆదిలాబాద్ ప్యాటర్న్ టోటలీ డిఫరెంట్. అక్కడ మీకు బాగా గుర్తుండిపోయిన కేసులు ఉన్నాయా మీరు? అంటే ఒక రేప్ public కి మంచి service చేసాం. పబ్లిక్ సర్వీస్ చేశామన్న కేసు చెప్తే సార్, పబ్లిక్ ఒక పిఎఫ్ కేసు కాగజ్ నగర్లో ఉన్నప్పుడు మన అక్కడ కాగజ్ సర్సిల్క్ లోపల రిటైర్ ఎంప్లాయీస్ అంటే ఇట్ వాజ్ రియలీ కొంచెం టచింగ్ కేసు కాదు అది. ఆ కేసుతో ఏంటంటే ఈ పిఎఫ్ ఏదైతే డిడక్ట్ చేస్తారు కదా, అయితే పిఎఫ్ అమౌంట్ అంతా అది సడన్లీ క్లోజ్ అయింది సర్సిల్క్ ఫ్యాక్టరీ. అయితే పిఎఫ్ అమౌంట్ డిడక్ట్ చేసిన తర్వాత బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే బ్యాంక్లో డిపాజిట్ అయిపోయినాయి హ్యూజ్ అమౌంట్స్. అండ్ పిఎఫ్ గురించి ఎవరు ఆలోచించరు, కానీ ఒక్కొక్కరి పైసలు 1,50,000 ఇట్లా చాలా ఎంప్లాయీస్ ఉన్న వల్ల అమౌంట్ హ్యాస్ రేజ్ టు ల్యాక్స్. అయితే దాంట్లో ఏం చేశారంటే వీళ్ళందరూ డిఫరెంట్ ఊర్లోకి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ పేరు మీద డూప్లికేట్ పాస్బుక్స్ పెట్టేసి అన్ని పైసలన్నీ బ్యాంకర్స్ కొట్టేశారు అది. సో ఆ కేసు ఒకటి బ్యాంక్ వాళ్ళ ద్వారా కొంచెం వేరే బ్రోకర్స్ కూడా అక్కడ వాళ్ళు చేసి అదొక కేసు. దాంట్లో రికవరీస్ చాలా రోజుల వరకు జరిగింది. ఆ కేసు లోపల చాలా పిఎఫ్ హై లెవెల్ ఆఫీసర్స్ కూడా ఇన్వాల్వ్ కావడం జరిగింది. సో అదొకటి కేసు అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకా దాని తర్వాత పెద్దగా అక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ కేసెస్ నాకైతే ఆదిలాబాద్లో అయితే తగలలేదండి. అండ్ మేమే పబ్లిక్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం. ఇటు నక్సల్ యాక్టివిటీస్, ఇటు కోమింగ్ ఆపరేషన్స్ చేస్తూ ఊళ్ళలో ప్రతి టైం దొరికినప్పుడల్లా, దాని తర్వాత ఎవ్రీ టైమ్ వీ యూస్ టు గో అండ్ కండక్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, మెడికల్ క్యాంప్స్ ప్రోగ్రామ్స్ పెట్టేది, స్పోర్ట్స్ పెట్టేది, ఇట్లాంటివి చేసేవాళ్ళం పబ్లిక్ లోపల మార్పు రావడానికి. అంటే ఆ ప్రాబ్లం మీరు ఏ విధంగా చూసేవారు? నక్సల్స్ సామాజిక ప్రాబ్లంగా చూసేస్తారు. అది యాక్చువల్లీ మిస్గైడెడ్ యూత్ చాలా ఉంటారు సార్ దాంట్లో. మేధావులు ఉన్నారు దాంట్లో, కానీ తక్కువ మేధావుల పర్సంటేజ్ ఇస్ వెరీ లెస్. దాంట్లో చాలామంది దొరికిన తర్వాత ఈవెన్ సరెండర్ డీసీఎం లెవెల్లో, డీసీఎస్ లెవెల్లో సరెండర్ అయిన తర్వాత కూడా వాళ్ళతో మాట్లాడితే అమాయకత్వం అనిపిస్తుంది వాళ్ళది. ఎందుకు వెళ్ళావు నువ్వు, ఎందుకు చేరావు, మరి ఇంత సాక్రిఫైస్ చేసావు, ఇంతమందిని నీ వలన ల్యాండ్ మైన్లో చంపావు నువ్వు అని చెప్తే వాళ్ళ లోపల ఆన్సర్స్ కానివ్వండి, వాళ్ళ ఫీలింగ్ కానీ చూస్తే ఇన్నసెంట్స్ లాగా అనిపిస్తుంది మాకు. ఇదంతా ఈ మిస్గైడెడ్ యూత్ కాబట్టి, ఇట్లా వాళ్ళు మిస్గైడ్ చేస్తున్నారు కాబట్టి అట్లా మిస్గైడ్ గురి కాకూడదని చెప్పి మేము చాలా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం. యువత భవిత అని చెప్పి, పోలీస్ మీకోసం అని చెప్పి డిఫరెంట్ బ్యానర్స్ మీద వాళ్ళ ఊళ్ళలో జనరల్లీ ఆదిలాబాద్లో ఫెస్టివల్స్, తర్వాత ఈ లా అండ్ ఆర్డర్ డ్యూటీస్, దాని తర్వాత ఏమైనా సెన్సేషన్ కేసెస్ అయితే తప్ప వేరే టైం లోపల ఇదే పోలీస్ లోపల ఇదే పని చేసేవాళ్ళు ఎక్కువ. అండ్ ఇక్కడ హైదరాబాద్కి వచ్చేంత వరకు అయితే ఇదే ఎక్కువ. నేను అక్కడ ఆదిలాబాద్లో పనిచేసిన తర్వాత రామగుండంకి వచ్చాను అక్కడి నుంచి, కరీంనగర్ జిల్లా. సో రామగుండంకి వచ్చిన తర్వాత కూడా రామగుండంలో కూడా కోల్బెల్ట్ కాబట్టి అక్కడ కూడా పెద్దగా కేసెస్ మీరు అనుకున్నట్టు పబ్లిక్ ఇంట్రెస్ట్ కేసెస్ అంటే అట్లాంటివి ఏం తగలేదు. సార్ ఇప్పుడు మరి మూవ్మెంట్ ఏ విధంగా కంట్రోల్ చేసుకొచ్చారు? మూమెంట్ ఇదే సార్, ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు వాళ్ళతోని ఇంటరాక్ట్ కావడము, దాని తర్వాత ఇటు పబ్లిక్ను చేరకుండా చేయడము, చేరిన వాళ్ళని సరెండర్ చేయించడము. ఎవరైతే పబ్లిక్ ఉన్నారో కోమింగ్ వెళ్ళేవారా? కోమింగ్ బాగా వెళ్ళేవాళ్ళం. కోమింగ్ నేనైతే నేను రిక్వెస్ట్ చేసేవాళ్ళు, నాకు చిన్న పోలీస్ స్టేషన్ ఏంటి సార్, ఎందుకంటే నా బ్యాచ్మేట్స్ అందరు ఎన్కౌంటర్స్ చేసి వాళ్ళందరూ ప్రమోషన్స్ అవన్నీ వచ్చినాయి. నాకు దో ఐ డిడ్ ఎన్కౌంటర్స్, అంతగా నా వేరే బ్యాచ్మేట్స్కి అయినంత చెప్పుకోదగ్గ ఎన్కౌంటర్స్ కాలేదు నా సర్వీస్లో. రీజన్ నేను అనుకునేవాడు, నేను టౌన్లో కూర్చుంటే ఎక్కడ ఉంటుందని చెప్పి నేను రిక్వెస్ట్ చేసినా నాకు ఇవ్వకపోయేది చిన్న పోలీస్ స్టేషన్. నేను ఇవన్నీ టౌన్స్లో చేయడం వల్ల యాక్టివిటీ అంతా నాది టౌన్ ఇట్లనే అయిపోయింది. టౌన్లో ఎవ్రీ డే ఐ యూస్ టు బి బిజీ, బట్ వాట్ ఐ హ్యావ్ డన్, వాట్ రికగ్నైజ్డ్ వర్క్ ఐ హ్యావ్ డన్ అనేది చూసుకుంటే వెన్ కంపేర్ టు మై ఫ్రెండ్స్ కొంచెం తక్కువ అనిపించేది. అండ్ ఇప్పుడు ఐపీఎస్లో అయిపోయారు నా బ్యాచ్మేట్స్. సూర్యాపేట ఎస్పీ కానివ్వండి, ఇప్పుడు నాగరాజ్ కానివ్వండి, కమిషనర్ నిజామాబాద్ కానివ్వండి, రాజేంద్ర ప్రసాద్ కానివ్వండి, వీళ్ళందరూ నా బ్యాచ్మేట్స్. నౌ దే ఆర్ ఐపీఎస్ ఆఫీసర్స్. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ కూడా నా పక్క పోలీస్ స్టేషన్లో పనిచేశాడు, నాగరాజు కూడా నా పక్క జిల్లాలో పనిచేశాడు. అండ్ వీఆర్ నౌ ఇప్పుడు కూడా అందరం ఒకటే బ్యాచ్మెంట్లా ఉంటాము. బట్ ద క్వాలిటీ వర్క్ విచ్ వాజ్ ఐడెంటిఫైడ్ బై ద గవర్నమెంట్, ద ప్రయారిటీ వాజ్ గివెన్. అప్పుడు ఎన్కౌంటర్స్ మీదనే ఎక్కువ ఉండేది, కానీ మేము వాళ్ళతో ఎక్కువ పనిచేసాము. కానీ ఎన్కౌంటర్ అనేది దొరకాలి కదా,
అది ఆయన సీనియర్ అప్పుడులో ఎన్కౌంటర్ కోసం తిరిగేవారా కొంత ఎన్కౌంటర్ కోసం అని కాదు సార్. వి యూస్ ప్రమోషన్ వస్తే ఎన్కౌంటర్ ప్రమోషన్ అట్లా లేకుండే ఛాన్స్ వస్తే తప్ప ఏదో ఎన్కౌంటర్ చేసి కావాలని దృష్టి బంపింగ్ మాత్రం ఎన్కౌంటర్ మనిషిని చంపడం అన్నది ఎవరు కూడా అది బంపింగ్ లేవు లేదు. బంపింగ్లు ఆదిలాబాద్ జిల్లా బంపింగ్లు తక్కువ సార్. అసలు బంపింగ్లు అసలు తక్కువ అంటే ఉండేవా కొన్ని బంపింగ్లు నేను చెప్తున్నాను కదా ఆల్మోస్ట్ నీళ్ళు అని చెప్పొచ్చు. తక్కువ అంటే ఇప్పుడు ఫైర్ అన్నది ఒకళ్ళ ఫారెస్ట్లో జరిగినప్పుడు అది ఎక్స్చేంజ్, దాని తర్వాత ఎగ్దమ్ ముందు వచ్చిన తర్వాత కూడా దానికి జనాలు ఏమనుకుంటారు అంటే ఇది బంపింగ్ అని అనుకుంటారు. కాదు, దట్ ఫెలో ఆల్వేస్ క్యారీస్ వెపన్ అండ్ ఈ ట్రైస్ టు అటాక్ అన్ అస్. సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. అంటే మీరు ఆదిలాబాద్ జిల్లాలో పనిచేస్తున్న టైంలో ఎక్కడ కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కానీ అయింది సార్. అది నాకు ఐ హ్యావ్ మామిడిగట్టులో నేను పర్సనల్గా దళంతో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది. దాని తర్వాత మంచిర్యాల జిల్లా రాయగఢ్ ఏరియా లోపల అక్కడ పనిపక్షితోనే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది కానీ బాడీస్ అంటే రికవరీస్ అదే క్యాజువాలిటీస్. రైట్ సార్, ఆదిలాబాద్కి పక్కనే మేకలగండి ఆ ప్రాంతం దొంగతనాలు ఎక్కువ అవుతుంటాయి, వాటిని మీరు ఎలా కంట్రోల్ చేస్తారు? మేకల దొంగతనాలు సార్, ఆదిలాబాద్ జిల్లాలో దొంగతనాలు చాలా ఎక్కువ సార్. అయితే అక్కడ కంట్రోల్ చేయడానికి రెగ్యులర్ పెట్రోలింగ్, దాని తర్వాత రెగ్యులర్ మూవ్మెంట్ ఆన్ వాచ్ ఆన్ సస్పెక్ట్స్, రెగ్యులర్ మానిటరింగ్ అండ్ రెగ్యులర్ బీట్ సర్వీస్, ప్రజెన్స్ ఆఫ్ పోలీసు. ఎక్కువ బందిపోట్లు ఎక్కువ ఉండేవారు కదండి. బందిపోట్లు ఎక్కువ ఉండేవాళ్ళు. దాని తర్వాత దొరకరు వాళ్ళు మళ్ళీ దొంగతనం చేసి అప్పుడు ఒక ఇన్నయ్య అనేటోడు అటు బైసా నుంచి వచ్చేసి చాలా దొంగతనాలు చేశాడు అక్కడ. మన నాందేడ్ ఏరియాలో ఉంటాడు అతను. అతన్ని పట్టుకున్న తర్వాత హ్యాండ్ కఫ్ కూడా వేశాను నేను. హ్యాండ్ కఫ్ వేసిన తర్వాత కఫల్ లోపల ఆయనకి హ్యాండ్ కఫ్ వేసిన తర్వాత అటు వాళ్ళ రిలేటివ్స్ లేడీస్ అందరూ వాడిని గుంజడం, నేను ఇటు గుంజుకురావడం. ఫైనల్లీ ఆ హ్యాండ్ కఫ్ ఇరిగి వాడు పారిపోయాడు. ఆ ఇన్నయ్య అని డెకైట్ రియల్లీ సచ్ ఎ ఫేమస్ గై. తర్వాత మళ్ళీ దొరికాడు వాడు. కానీ అక్కడ డెకైటీ ఇష్యూస్ కూడా చాలా ఆదిలాబాద్ జిల్లాలో చాలా ఇది. మీకు నాందేడ్ ఏరియాలో పడితే చాలా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేస్తే పోలీసులు అదే తిడుతుంటారు. కొడుతుంటే వాళ్ళని ఇంట్రాగేట్ చేసి అడుగుతుంటే ఫేస్ మీద వాళ్ళకు ఇరిటేట్ చేసి వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడదని చెప్పి కోపం చేయడం. దాని తర్వాత ఐటీ పార్టీలకు అయితే భయపెట్టేయడం, నువ్వు ఇది చేసావు అది చేసావు అని చెప్పి. వెరీ ఇంటెలిజెంట్ క్రిమినల్స్ అటువైపు మహారాష్ట్ర. సార్, మా ఆదిలాబాద్ తర్వాత ఎక్కడికి వచ్చారు మీరు? ఆదిలాబాద్ తర్వాత నేను ఆసిఫాబాద్ వెళ్ళాను సార్. ఆసిఫాబాద్ లిటిల్ సైలెంట్ ఏరియా. ఆసిఫాబాద్ తర్వాత కాగజ్నగర్ టౌన్ ఈజ్ ఏ కల్చర్ బాగుంటుంది అక్కడ. వాళ్ళ మెట్రోపాలిటన్ సిటీ కల్చర్ ఉంటుంది. అది మొత్తం ఆల్ ఇండియా లెవెల్ పబ్లిక్ ఉంటారు అక్కడ. సర్సిల్క్ కాగజ్నగర్ పేపర్ పిల్క్ ఉండడం వల్ల. దాని తర్వాత కాగజ్నగర్ తర్వాత మళ్ళీ ఇటు రామగుండం రావడం జరిగింది. రామగుండం అక్కడ మీకు బాగా గుర్తున్న కేసులు ఉన్నాయా? రామగుండం లోపల బాగా గుర్తుండాల్సిన కేసులు అంటే సార్ అక్కడ ఎక్కువ పబ్లిక్ యాక్టివిటీ చేసాం సార్. అక్కడ రామగుండం ఓన్లీ 2 పోలీస్ స్టేషన్స్ ఉంటాయి అక్కడ. ఎన్టీపీసీ అండ్ థర్మల్ స్టేషన్ 2 ఉంటాయి అక్కడ. అయితే అక్కడ కూడా యూత్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ మూమెంట్ ఉంది కదండి అప్పట్లో. అక్కడ మూమెంట్ ఉంది కానీ అప్పటి వరకు కొంచెం సికాస తగ్గింది. 2010, 2011 అప్పుడు గంగాధర్ గారు ఎస్పీ ఉండే. అప్పుడు ఎడ్ల గంగాధర్ గారు సార్ ఎస్పీ ఉండే. తర్వాత తరుణ్ జోషి ఇప్పుడు ఎస్పీ మన కమిషనర్ వరంగల్. హీ వాజ్ మై ఏఎస్పీ తరుణ్ జోషి గారు. రామగుండం తర్వాత ఎక్కడికి వచ్చారు? రామగుండం తర్వాత హైదరాబాద్ వచ్చాను నేను. ఇక్కడ ఫలక్నుమా సిసిఎస్లో మీద చేసిన తర్వాత రామగుండం వరకు ఏంటి మీరు పోస్ట్? అప్పటి వరకు ఇన్స్పెక్టర్. మీరు కరీంనగర్లో చేశారు కదా? ఇన్స్పెక్టర్ చేశాను. ఎక్కడ కరీంనగర్ ఎక్కడ చేశారు? రామగుండమే. కరీంనగర్ కోర్ ఇట్లా అటువైపు చేయలేదా మీరు? అటువైపు చేయలేదు నేను. ఎక్కడెక్కడ పని చేస్తారు చెప్పు ఫస్ట్. కరీంనగర్ ఒక్కటే చేశాను నేను. రామగుండం ఇన్స్పెక్టర్ ప్రమోషన్ ఎక్కడ వచ్చింది? ఇన్స్పెక్టర్ ప్రమోషన్ నాకు కాగజ్నగర్ నుంచి వచ్చింది. సిర్పూర్ కాగజ్నగర్ తర్వాత తాండూరు చేశాను అక్కడ. ఫస్ట్ పోస్టింగ్ తాండూరు నాది. ఓకే. తాండూరు ఆఫ్ ఆదిలాబాద్ డిస్టిక్, ఈ తాండూరు. దాని తర్వాత సెకండ్ పోస్టింగ్ మందమరి. ఓకే. మందమరి తర్వాత రామగుండం. అచ్చా, మీరు పెద్దపల్లి మెట్టుపల్లి అటు చేయలేదా? ఆ తాజుద్దీన్ వేరే సార్. అది మీరు ఆ కన్ఫ్యూషన్లో ఉన్నారు. ఆ తాజుద్దీన్ ఆయన 76 బ్యాచ్ తాజుద్దీన్ ఆయన. అవునవునవును, కరెక్ట్. ఆ సార్ ఇప్పుడు లోకాయుక్తలు ఉన్నారు, రిటైర్ అయ్యి. 76 బ్యాచ్ సార్. ఆయన పోలీస్ స్టేషన్లోకి వచ్చి అవునవును సార్. పెద్దపల్లి మల్లోజుల కోటేశ్వరరావు డైరెక్ట్గా అటాక్ చేస్తాడు. అవును సార్.
ఆయన డిఫరెంట్. రామరెడ్డి అనే డిఎస్పీని. అవును సార్. ఓకే, మీరు అక్కడి నుంచి డైరెక్ట్ ఫలక్నామా. ఫలక్నుమా. ఫలక్నామాలో మీరు ఇక్కడ కల్చర్ మారిపోయింది, సిటీ టోటల్ సిటీ కల్చర్ మారిపోయింది. ఫలక్నుమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సార్, ఫలక్నుమా ఇస్ అ గుడ్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ అండ్ ఫలక్నుమా ఈజ్ ద ఓన్లీ ఏరియా వేర్ హిందూ పాపులేషన్ ఈజ్ మోర్ ఇన్ ఓల్డ్ సిటీ. ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఉన్న చంద్రాయనగుట్ట తీసుకోండి, సాలిబండ తీసుకోండి, తర్వాత ఛత్రినాక తీసుకోండి. ఈ ఛత్రినాక ఏరియాస్ లోపలనే ఆల్ ఫెస్టివల్స్ విల్ స్టార్ట్. మన బోనాలు కానివ్వండి, మన వినాయకుడు కానివ్వండి. సో అక్కడి పోస్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పోస్టింగ్ సార్, ఫలక్నుమా పోస్టింగ్. అండ్ లా అండ్ ఆర్డర్కు మనమే కారకులు అవుతాం, అక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అండ్ అక్కడ ఛత్రినాక పోలీస్ స్టేషన్ ఇంపార్టెంట్లీ ఎక్కువ యాక్టివిటీ ఉంటుంది అక్కడ. తర్వాత ఇప్పుడు బోనాలు అయితే అక్కడ నెంబర్ 1 బోనం అన్నది అక్కడనే టెంపుల్ ఛత్రినాక పోలీస్ స్టేషన్కే వస్తుంది. అది సెకండ్ శాలిబండ, దాని తర్వాత చంద్రాయనగుట్ట ఏరియాలో ఎక్కువ ఉంటుంది. బిసైడ్స్ దిస్ ఒకటి ఏంటంటే స్టేట్లో ఇంపార్టెంట్ ఈవెంట్స్, స్టేట్లో ఇంపార్టెంట్ పండుగలు, రంజాన్ కానివ్వండి, బక్రీద్ కానివ్వండి, గణేష్ కానివ్వండి, మొత్తం చూస్తుంటారు స్టేట్ అంతా మనకు. ఆ పండుగలన్నీ ఛత్రినాక నుంచే స్టార్ట్ అవుతాయి అవి. కాబట్టి ఫలక్నుమా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఫలక్నుమా ఈ పండుగల సీజన్ తర్వాత ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే మర్డర్స్ కూడా ఎక్కువ జరుగుతుంటాయి అక్కడ. కొంచెం మనం కాన్సన్ట్రేట్ చేయకుండా రౌడీజం కొంచెం ఆస్కారం ఉంటుంది అక్కడ మన ఫలక్నుమా పోలీస్ స్టేషన్ లోపల. ఇది పోతే అక్కడ చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ అవుతుంటాయి. అక్కడ చైల్డ్ మ్యారేజెస్ ఈ బయట నుంచి షేకులు రావడం, మన చిన్న వయసులో ఉన్న పావర్టీ, డ్యూ టు పావర్టీ ఈ చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ. అయితే ఈ చైల్డ్ మ్యారేజెస్ ఎట్లా అంతం చేయాలని చెప్పి నేను అప్పుడు మా ఉన్నప్పుడు ఇన్స్పెక్టర్ ప్రకాష్ రెడ్డి, యాదగిరి అని చెప్పి మా ఫలక్నుమా ఇన్స్పెక్టర్ ఉండే, వీళ్ళందరం అప్పుడు డీసీపీ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో యాక్చువల్లీ ఏం చేసామంటే అప్పుడు అక్కడ ఒక ఆర్గనైజ్గా అవుతుంది ఈ చైల్డ్ మ్యారేజ్ అన్నది. ఇప్పుడు అక్కడ షేకులు ఎవరికైతే మ్యారేజ్ కావాలంటే, మ్యారేజ్ అంటే జనరల్లీ వాళ్ళు ఓల్డ్ ఏజ్లో చేసుకుంటారు, డిపెండెన్సీ ఒక పని మనిషి లాగానే, బట్ దే ఆల్సో యూజ్ దెమ్ యాజ్ ఎ వైఫ్స్. అండ్ వాళ్ళకు వీళ్ళకి ఆఫరింగ్ ఏంటంటే వీళ్ళకు బంగారం పెట్టడం, అమ్మాయికి మంచిగా డ్రెస్అప్ చేసి ఫొటోస్ పంపడం. అది చూడగానే పక్కింటి వాళ్ళు చూడగానే నా అమ్మాయికి మన షేక్ పిచ్చి పెళ్లి చేశాను, మంచిగా హ్యాపీగా ఉంది అని చెప్పి మంచిగా జ్యువెలరీ అవి ఫొటోస్ చూపించడము. అయితే ఇట్లా మేము అక్కడ ఏం చేసామంటే అంటే ఈ షేక్లందరినీ పట్టుకున్న తర్వాత మేము మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తే టోటల్లీ ఒక 45-50 బ్రోకర్స్, లేడీ బ్రోకర్స్ ఐడెంటిఫై అయ్యారు అక్కడ. అయితే వీళ్ళ పని ఏంటంటే ఇదే లూర్ చేయడం, వివిధ వాళ్ళ ఇళ్ళలో పోయి లూర్ చేయడం. దాని తర్వాత ఈ షేక్లను ముందు మ్యారేజ్ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, ఇది మ్యారేజ్ ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న హాజీ ఉన్నాడు ఒక ఆయన ఓల్డ్ సిటీలో, ఆ హాజీకు ఫొటోస్ అతన్ని పంపుతాడు. దాని తర్వాత అతను ఫైనాన్షియల్ స్టేటస్ తెలుపుతాడు. ఆ హాజీ ఏం చేస్తాడు, ఈ లేడీస్ ఎవరైతే బ్రోకర్స్ ఉన్నారు కదా వాళ్ళకి చెప్తాడు. వాళ్ళు ఇక్కడ అమ్మాయిని రెడీ చేసిన తర్వాత అమౌంట్ బార్గెన్ కూడా అక్కడనే అవుతుంది, ఎంత అమౌంట్ ఇస్తారు. యాక్చువల్ అమౌంట్ ఒక మినిమం అక్కడ ఒక 10 lakhs to 5 lakhs ఇస్తారండి మ్యారేజ్ చేసుకునేటప్పుడు. అయితే ఈ 10 lakhs to 5 lakhs రూపీస్ లోపల ఆ గర్ల్ పేరెంట్స్కు చేరే అమౌంట్ 1 lakh ఉంటుంది. 2 lakhs హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఆ హాజీ కొట్టేస్తాడు. హాఫ్ ఆఫ్ దాంట్లో మళ్ళీ ఒక 2 lakhs 1.5 lakh వరకు ఆ బ్రోకర్ మీడియేట్ ఎవరైతే చూస్తుందో, సంబంధం పెడుతుందో 1 lakh అట్లా ఇచ్చి మ్యారేజ్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు వస్తుంటారు కదా, తర్వాత కూడా మీకు అక్కడ నుంచి డబ్బులు పంపుతారు వాళ్ళు, ఇట్లా అట్లా చెప్పి వాళ్ళకి ఏదో ఆశ పెట్టి మ్యారేజ్ చేసి పంపుతుంటారు. దాని తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీట్ కావు అక్కడ వెళ్ళిన తర్వాత. దెన్ ద మ్యాటర్ కమ్స్ టు పోలీస్ స్టేషన్. అయితే దీనికి మనం ఒక పర్మనెంట్గా దీనికి వాళ్ళ లోపల అక్కడ అంటే ఎక్కువగా అక్కడ ఒమాన్ నుంచి వస్తుంటారు మన దగ్గర. అయితే వాళ్ళకు ఒక మెసేజ్ పోవాలన్నట్టు మేము ఒక డ్రైవ్ చేసి పట్టుకున్నాం. ఒక దాదాపు ఒక 12 మంది షేక్లను పట్టుకొని 10 మందిని రిమాండ్ కూడా చేయడం జరిగింది. అయితే ఇట్ వెంట్ అప్ టు ఒమాన్ అండ్ ఒమాన్ నుంచి బాగా అది సెన్సేషనల్ అయింది కేసు. అది మినిస్ట్రీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యిండు. దాని తర్వాత అది వాళ్ళని రిమాండ్ అంటే వీ హ్యావ్ టేకెన్ ఆల్ లీగల్ యాక్షన్స్ ఆన్ దెమ్. ఇప్పుడు వాళ్ళ లోపల కొంచెం తగ్గింది, కానీ ఇది రెగ్యులర్గా జరుగుతూ ఉండాలి. దీన్ని సార్ దీనికి ప్రధాన కారణం అక్కడ ఉన్న పేదరికమని మనం అనుకోవచ్చు కదా. మన దగ్గర ఉన్న పేదరికమే కరెక్ట్ కదా. మన దగ్గర మరి దాంట్లో మార్పు తీసుకురావడానికి మీరు చేస్తున్నది, దానిలో మార్పు తీసుకురావడానికి సార్ వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించిన వాళ్ళకి చదువు అలాంటి చేస్తే అంటే అవి చేయరు సార్. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఈజీ ఎర్నింగ్ అలవాటు పడ్డారు అందరూ. ఇప్పుడు సార్ ఇప్పుడు వర్క్ చేయాలంటే లేడీస్ కూడా ఇళ్లలో పని చేయవచ్చు, మిషనరీ వాడుకోవచ్చు, వేరే ఇండస్ట్రీస్లో పని చేయొచ్చు, కానీ చేయరు వాళ్ళు. వాళ్ళకి ఏంటిదంటే ఇదే ఒక అలవాట్లాగా వచ్చేసింది వాళ్ళ లోపల. ఇది ఇన్కల్కేట్ చేయడానికి సమ్ ఫీలర్స్ను పంపాలి మనకు. ఇది కూడా ఫెసిలిటీ ఉంది మీ దగ్గర, మీరు ఇది కూడా చేయవచ్చు, బతకడానికి ఇవన్నీ మార్గాలు ఉన్నాయి. కాబట్టి మార్నింగ్ పొద్దున లేవగానే
ఇదే యాక్టివిటీ అంటే అట్మాస్ఫియర్ అక్కడ ఇది లేదు కొంచెం. అంటే మీ టైంలో కనీసం కొంత మార్పు అయినా వచ్చిందంటారు అక్కడ? మార్పు అంటే సార్ అప్పుడు మేము కేసెస్ పెట్టాము, దాని మార్పు అంటే తగ్గింది. అప్పుడు టోటల్గా ఆగిపోయినాయి మ్యారేజ్ మన దగ్గర షేకులు రావడం మంచిగా దాదాపు ఒక 6 నెలల వరకు షేకులు రాలేదు అప్పుడు. అయితే దాని తర్వాత కూడా వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు మన వాళ్ళు, ఫలక్నుమా వాళ్ళు. అయితే అది వీళ్ళు వచ్చేది ఎక్కడి నుంచి అంటే మనకు పోలీస్ స్టేషన్లో ముఖ్యంగా ఈ ట్యాక్సీ డ్రైవర్స్ ఉంటారు అక్కడ, లోకల్ ట్యాక్సీ డ్రైవర్స్, వాళ్ళ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. వీళ్ళు లోకల్ ఉన్న అక్కడ ట్యాక్సీస్, దాని తర్వాత లోకల్ కొన్ని లాడ్జెస్, ఫామ్ హౌసెస్, దాని తర్వాత అవుట్ హౌసెస్ ఉన్నాయి అక్కడ కొన్ని. అట్లాంటి వాళ్ళు వాచ్ పెడితే మనకు తెలుస్తుంది ఏమవుతుంది అక్కడ అన్నది, ఎవరెవరు వస్తున్నారు, మ్యారేజ్కి ఎవరు వస్తున్నారు. కానీ అదే ఫలక్నామా ఏరియాలో ప్యాలెస్ కిందన ఉన్న ఒక బస్సులో వికారుద్దీన్ ఒకప్పుడు అడ్డాగా ఉండేవాడు. అవును, వికారుద్దీన్ అట్లానే ఉండి ఇప్పుడు వికారుద్దీన్ అక్కడికి వచ్చి ఒక కానిస్టేబుల్ కూడా చంపేళ్ళాడు కదా అప్పుడు. అవును, తర్వాత మీరు ఆ బస్సు మీద ఫోకస్ పెట్టారా? వికారుద్దీన్ కేసు అప్పుడు పెద్దగా అంటే అంత అవసరం పడలేదు వికారుద్దీన్ కేసు గురించి ఇది చేయడానికి. బట్ ఎన్ఐఏలో చేశాను కాబట్టి నేను వేరే అదర్ ఆస్పెక్ట్స్లో అక్కడ నూరిషా తరీఖత్ అని చెప్పి ఒక దర్గా ఉంది లోపల. అవును, అక్కడ నుంచి కూడా చాలా రోజుల కింద మన ఎల్టీడీ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎన్కౌంటర్లో చనిపోయిన 3 అక్కడి నుంచి వెళ్ళినట్టు అప్పుడు తర్వాత ఇన్వెస్టిగేషన్లో తెలిసి. మీరు ఫలక్నామా తర్వాత ఎక్కడికి వచ్చారండి? దాని తర్వాత మాట్లాడదాం. ఫలక్నుమా తర్వాత నేను మళ్ళీ ఫలక్నుమా నుంచి ప్రమోషన్ వచ్చింది నాకు, అడిషనల్ ఎస్పీ. ఏసీపీ కాదు, ఏసీపీ ఫలక్నుమా చేశాను. అచ్చా. తర్వాత మీరు నాకు కలిసినప్పుడు నేను ఏసీపీ ఉన్నాను సిసిఎస్లో. అవును, సిసిఎస్ నుంచి ఫలక్నుమా వెళ్ళాను నేను. ఫలక్నుమా నుంచి ప్రమోషన్ వచ్చింది నాకు అడిషనల్ ఎస్పీగా. అప్పుడు ట్రాఫిక్లో వెళ్ళాను. ఓకే, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ. సిసిఎస్లో మీకు గుర్తుండిపోయిన కేసులు ఉన్నాయి? సిసిఎస్లో గుర్తుండిపోయిన కేసు ఉంది సార్ ఒకటి. సిసిఎస్లో ముఖ్యంగా సిసిఎస్లో మన దగ్గర ఇది ఆ కేసు ఏంటంటే అప్పుడు మన ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు పాకిస్తాన్ వైపు వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఇష్టం లేదో వాళ్ళు ఇండియాకి రావడానికి ఒక ప్రొవిజన్ తీశారు, డిస్ప్లేస్మెంట్ యాక్ట్ అని చెప్పి. ఆ యాక్ట్ కింద వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కొన్ని భూములు ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ మేము పాకిస్తాన్లో మాకు ఇంత వ్యవసాయం భూమి ఉండేది, మాకు ఇంత వ్యాపారం ఉండేది, ఏది లేకపోయినా మేము ఇక్కడ బతకడానికి ఏదైనా ఇవ్వండి అన్నట్టు. అట్లాంటి సందర్భాల్లో అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే వీళ్ళకు డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ ప్లేసెస్లో ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే మన హైదరాబాద్ ఇప్పుడున్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోపల చాలామందికి ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు పేర్లు చెప్పకుండా చెప్తాను నేను మీకు. ఒక ఏబీసీ అనే వ్యక్తులకు ఇక్కడ మన హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో చాలా పెద్ద కోకాపేట అట్లా ఇంపార్టెంట్ ల్యాండ్స్, ఇప్పుడు అది ఆ ల్యాండ్ వాల్యూ చెప్తే thousands of crores ఉంటుంది. అయితే దీంట్లో ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా మన చాలా రోజుల క్రితం మన ఆంధ్రప్రదేశ్ సిఎల్సి ఆఫీసర్ ఉండే ఆయన రిజైన్ కూడా చేయడం జరిగింది ఆయన. అయితే ఈ కేసు ఏంటంటే ఇప్పుడు ఆ పాత వాళ్ళు ఏబీసీలు ఎవరైతే ఉన్నారో యాక్చువల్లీ వాళ్ళు లేరు. అయితే ఆ ఏబీసీలు ఫాల్స్గా క్రియేట్ చేస్తూ ఇప్పుడు ఆ ల్యాండ్ను క్లెయిమ్ చేసి టోటల్లీ వాళ్ళు ల్యాండ్ పొజిషన్ కూడా తీసుకున్నారు. ఆ సమయం లోపల ఆ కేసు సీసీఎస్కి వచ్చింది. ఎవరు తీసుకుంది? ఎవరండి? ఏబీసీ కాదు, ఇప్పుడు పేర్లు అది చెప్తే ఇప్పుడు ఆల్రెడీ అరెస్టే కదా వాళ్ళు, అందరు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అంటే పేరు చెప్పడానికి ఏముందండి? అరెస్ట్ అంటే ఇప్పుడు దాంట్లో అఫీషియల్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు అరెస్ట్ అయ్యారు. తర్వాత ఎవరైతే ల్యాండ్ క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అది సుప్రీంకోర్టులో నేను ఆ కేసు ఇన్వెస్టిగేషన్ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు అది ఇష్యూ సుప్రీంకోర్టులో నడుస్తుంది. మీరు అరెస్ట్ చేసిన వ్యక్తులు ఎవరండి? నేను పిఎఫ్లో ఉన్న రిటైర్ అయిన 99 years ఏజ్ ఉన్న మనిషిని అరెస్ట్ చేశాను. దాంట్లో వీ హ్యావ్ అరెస్టెడ్ లక్ష్మీనారాయణ అని చెప్పి ఒక అడ్వకేట్ని అరెస్ట్ చేశాను. ఆయన అంటే అరెస్ట్ ఇంకో చాలామంది ఉన్నారు దాంట్లో. సో ఆ కేసు ఏంటిదంటే వాళ్ళు ఫాల్స్ డాక్యుమెంట్స్, తర్వాత అక్కడ ఫోర్జరీ అది ఢిల్లీ నుంచి ఇష్యూ అయిన లెటర్స్ కూడా ఫాల్సే. అంటే దీంట్లో ముఖ్యంగా ఏంటిదంటే ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఒక అతను ఎవరైతే ల్యాండ్ వాళ్ళు పొజిషన్ తీసుకున్నారో ఆయన యాక్చువల్లీ 90లోనే చనిపోయాడు. ఆయన 1990లో చనిపోతే ల్యాండ్ అలొకేషన్ 95లో జరిగింది. అయితే మన సిసిఎస్ వాళ్ళు ఆ కేసును టోటల్గా డిస్కార్డ్ చేయడానికి చేసింది ఏంటంటే ఈ అలాటి ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో 95లో 90లో చనిపోయాడని చెప్పి ఎస్టాబ్లిష్ చేశాం మేము. దట్ వాజ్ రియల్లీ అప్రిషియేటెడ్ బై సీనియర్ ఆఫీసర్స్ అండ్ ఈవెన్ జడ్జెస్ ఆల్సో. దాంట్లో ఏమైంది ఆ ఒక్కటి ప్రూవ్ చేయడం వల్ల అన్ని కేసెస్ కొలాప్స్ అయిపోయినాయి. కంప్లైంట్ ఎవరండి ఇందులో? గవర్నమెంట్. ఎవరు మీకు? డీసీపీ అప్పుడు నాకు మహంతి సారు. ఓహో. దాని తర్వాత దీంట్లో ఇప్పుడు మన డీజీ గారి ఇంట్రెస్ట్ కూడా బాగుండే ఆ కేసు లోపల. మహేందర్ రెడ్డి సార్ అందరు పర్సూ చేయడం జరిగింది. అప్పుడు సార్
సిపిగా ఉండే అండ్ ఇట్ వాజ్ వెరీ గుడ్ కేసు అది. దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్ చాలా సేవ్ చేయడం జరిగింది ఆ కేసు లోపల. అంటే కొన్ని కోట్లాది రూపాయల విలువైన గవర్నమెంట్ కోట్లాది కాపాడాం దాంట్లో సీసీస్లో ఉన్నప్పుడు. అవి కాకుండా ఇంకా గుర్తున్నాయా? అవి కాకుండా ఒక రికవరీ ఇట్లనే మన డైమండ్ కొందరు ఏం చేశాడు, డైమండ్ సెల్లర్ ఇక్కడ డైమండ్ షాప్ పెట్టాడు మన దగ్గర. డైమండ్ షాప్ పెట్టి డైమండ్ అందరికీ అంటే గుజరాత్ నుంచి వచ్చాడు, హీ వాజ్ వెరీ రిచ్. అయితే ఆ డైమండ్ ఎట్లా చేశాడంటే అతను ఇప్పుడు బ్రోకర్స్ ఉంటారు కదా మధ్యలో ఉన్న వాళ్ళు, నేను ఇది నా ఐడెంటిటీ, నేను ఈ సంవత్సరం చేస్తున్నానంటే చలో ఆయనకు 10 lakhs worth rupees గోల్డ్ డైమండ్స్ ఇవ్వడం, మళ్ళీ 4 days తర్వాత పేమెంట్ చేస్తాను, 5 days తర్వాత పేమెంట్ చేస్తాను అంటే చాలా వరకు పాపం లాస్ అయిపోయింది. క్రోర్స్ దాదాపు ఒక 10 crores వరకు లాస్ అయింది ఆయనకు. అయితే ఆ దాంట్లో కూడా రికవర్ చేయడం జరిగింది. దాంట్లో కూడా ఎక్కువ డైమండ్స్ చెన్నై వరకు వెళ్ళిపోయినాయి. ఇది హైండ్స్ మార్కెట్. ఆయన ఏ విధంగా ఇచ్చాడండి? ఆయన హీ సన్ ఆఫ్ ఎ వెరీ బిగ్ మ్యాన్ దేర్. సో మ్యారేజ్ ఇక్కడ అమ్మాయిని చేశారు వాళ్ళు. హీ వాంటెడ్ టు సెటిల్ హియర్. సో దాన్ని సెటిల్ చేయడానికి మన కరాచీ బేకరీ పక్కన పెద్ద షాప్ పెట్టాడు లోపల, గలీ లోపల. అంటే హోల్సేలర్ కాబట్టి లోపల నుంచి పెట్టి నడిపాడు. బట్ టోటల్లీ లాస్ వచ్చింది ఆయనకు బాగా. అదొకటి రికవరీ. సిసిఎస్ తర్వాత అడిషనల్ ప్రమోషన్ సిసిఎస్ తర్వాత ఫలక్నామా ఏసీపీ తర్వాత వాడి అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ రాచకొండ. అక్కడ రాచకొండ లోపల సార్ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ బాగా చేశాను సార్. యాక్చువల్లీ ట్రాఫిక్ అనే సబ్జెక్ట్ వచ్చారు పోలీసు లోపల, ఏ ట్రాఫిక్ లే అన్నట్టు అనుకుంటారు పబ్లిక్. బట్ ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్ ఇప్పుడు ట్రాఫికే అవుతుంది ఆఫ్టర్ మావోయిజం. ఇప్పుడు యాక్సిలరీ ప్రమోషన్స్ అంటే ట్రాఫిక్ వాళ్ళకే ఇవ్వాలి, అంత అట్లా అయిపోతుంది. ట్రాఫిక్ అన్న అవసరం పడే ట్రాఫికే. ఇప్పుడు మార్నింగ్ ఇంతమంది ఇప్పుడు చూడండి, 70% ఆఫ్ ద పీపుల్ అవుట్ ఆఫ్ పాపులేషన్, 70 అని చెప్పకపోయినా మనకు 50% ఆఫ్ ద పాపులేషన్ విల్ కమ్ ఆన్ ద రోడ్స్. లివింగ్ పాపులేషన్ 100% రోడ్ మీద వస్తాడు కదా. అంటే 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 ఇంట్లో కొంతమంది ఉన్నా ఎవరున్నా రోడ్డు మీద రానివాడు ఉండడు, వస్తారు. బట్ స్టిల్ ఎట్ ఏ టైం వీళ్ళందరినీ జాగ్రత్తగా బయటికి వాళ్ళ గమ్యస్థానం వేరేటట్టు చేయాలా, మళ్ళీ రీచ్ అయ్యేటట్టు చేయాలి వాళ్ళకు. ట్రాఫిక్ దాంట్లోపల వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలా అండ్ వాళ్ళకు ట్రాక్ క్రియేట్ చేయాలా. వాళ్ళకి రియలీ ట్రాఫిక్ జాబ్ వీఆర్ వర్కింగ్ హార్డ్. అండ్ ఇప్పుడు ప్రస్తుతం మన తెలంగాణ పోలీస్ బాగా చేస్తుంది. బట్ స్టిల్ దెర్ ఇస్ లాట్ టు డూ అండ్ ఇంప్రూవ్మెంట్ చాలా. రోడ్స్ ఇంప్రూవ్ చేయాలి. అసలు మనం రోడ్స్ ఇంప్రూవ్ చేయాలి. రోడ్స్ మీద ఎట్లా అంటే ఈ ఎంక్రోచ్మెంట్స్ కూడా పబ్లిక్ సహకారం కూడా ఎక్కువ సార్ దీంట్లో. అసలు పబ్లిక్ లీవ్ అంటే ఇప్పుడు రోడ్ ఎంత డెవలప్ చేసినా సడన్గా పుష్ కార్ట్స్, దాని తర్వాత ఆటో స్టాండ్స్, అంటే దాని తర్వాత సార్ ట్రాఫిక్లో పనిచేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో పబ్లిక్కి ట్రాఫిక్ సెన్స్ ఉందంటారు? అసలు ట్రాఫిక్ సెన్స్ రాచకొండ పరిస్థితిలో అంటే లేదని నేను చెప్పలేను, ఉంది కానీ పాటించరు. ప్రాబ్లమ్ ఇస్ దట్ పాటించరు. ఎవ్రీబడి విల్ బి. ఎందుకంటే మన లా మీద ఎవ్రీబడి మన ఇండియా లోపల ఏంటంటే 11th hour 12th hour అంటాం కదా, ఆ టైం స్టార్ట్ అవుతారు. అండ్ ఎవ్రీబడి విల్ బి ఇన్ హరీ. ఈ హరీ లోపల అన్నీ మర్చిపోతారు వాళ్ళు. అండ్ ఎవ్రీబడి వాంట్స్ టు గో, నేను ముందు పోవాలా. కానీ ఇదే పబ్లిక్ వేరే కంట్రీ వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు పాటిస్తారు, మన మీద ఎందుకు? ద రీజన్ ఈజ్ దాట్ ఇప్పుడు అక్కడ చేసిన యాక్షన్స్, ఇప్పుడు అక్కడ చూడండి, మీరు ఒకసారి తప్పు చేశారు, అక్కడ పోలీస్ వాళ్ళు కూడా జెంటిల్మ్యాన్, యూ హ్యాడ్ ఎన్ మిస్టేక్ అండ్ యూ ఆర్ నోటెడ్ అండ్ వీఆర్ ఇన్ఫార్మింగ్ టు యువర్ మేనేజ్మెంట్ ఆల్సో. అక్కడ ఎంప్లాయర్ విల్ గెట్ ఎ ఇన్ఫర్మేషన్ దట్ హిజ్ ఎంప్లాయీ హ్యాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రాఫిక్ వైలేషన్ కేస్. అంటే ఇప్పుడు ఎంత సీరియస్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక బ్యాంక్లో పనిచేస్తున్నా, మై మేనేజర్ విల్ బి ఇన్ఫార్మ్డ్. మీరు తాజుద్దీన్ క్యాషియర్ ఇట్లా ఆయన మేనేజర్ బిల్స్ చెప్తాడు, బాబు డోంట్ డూ దట్. సెకండ్ టైం లైసెన్స్ సస్పెండ్ చేయడం, థర్డ్ టైం ఆయన టోటలీ లైసెన్స్ అసలు రాకుండా చేయడం. ఇప్పుడు ఒక అమెరికా లాంటి కంట్రీలో లైసెన్స్ లేదంటే హీఈ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. అతను ఏం చేయలేడు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ వెహికల్, దట్ ఫెలో హీ కెనాట్ డూ ఎనీథింగ్. మన దగ్గర అది లేదు కదా. హీ హాజ్ మెనీ ఆప్షన్స్, మెనీ ఆపర్చునిటీస్. తర్వాత కంపౌండింగ్ కూడా రాత్రి, ఇప్పుడు మన ఇండియన్స్ అమెరికా లోపల రాత్రి సిగ్నల్ దగ్గర వెళ్ళి ప్రాక్టీస్ చేస్తారు సార్, ఎట్లా ఫాలో కావాలని చెప్పి. నేను సిగ్నల్ జంప్ చేస్తున్నాను, ఇక్కడ ఎట్లా ఆగాల తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళి ప్రాక్టీస్ చేస్తారు. ఇక్కడ వైలేట్ ఎట్లా చేయాలని ప్రాక్టీస్ చేస్తారు. మన దగ్గర సిగ్నల్ వైలేట్ ఎట్లా చేయాలా అండ్ ఆల్ వైలేటర్స్ విల్ బి అప్రిషియేటెడ్. అరే చూడు ఏం పోతున్నాడు మనోడు అన్నట్టు. ఇది దట్ ఇస్ ద డిఫరెన్స్. ద రీజన్ ఈజ్ దట్ వీళ్ళందరూ ఇప్పుడు ఫైన్ అమౌంట్ ఆల్సో విల్ బి వెరీ హై. అక్కడ ఎవరైనా క్రైమ్స్ ట్రాఫిక్లో
ట్రాఫిక్ వైలేషన్లో ఇన్వాల్వ్ అయితే 3,000 రూపీస్ అంటే ఇప్పుడు నేను దుబాయ్ వెళ్తుంటాను ఎక్కువ, మా బ్రదర్ వాళ్ళందరూ ఉన్నారు. దుబాయ్ వెళ్ళినప్పుడల్లా నాకు చెప్తారు బెల్ట్ పెట్టుకోండి, బెల్ట్ కా పర్సు 1000 రూపాయ మేరకు, 1000 రియాల్ ఇస్ ఎ వెరీ బిగ్ మనీ మామా, డోంట్ డూ దట్ ప్లీజ్, బెల్ట్ లగావు. ఇక్కడ అది ఉండదు. ఇక్కడ బెల్ట్ మనం యాజ్ ఆఫీసర్ మేము వాడతాం పబ్లిక్ లోపల సెన్స్ తీసుకురావడానికి, లేకపోతే జనరల్లీ వెనక సీట్లో కూర్చుంటాము. కానీ ఇక్కడ పబ్లిక్ లోపల అది ఉండదు కదా. కామన్ పబ్లిక్ అంతా బెల్ట్ పెట్టుకోవాలా, కామన్ ఫైన్ పడుతుంది. ఇక్కడ ఫైన్ పడ్డా ఎంత? పబ్లిక్లో ట్రాఫిక్ అవేర్నెస్ తీసుకురావడానికి మీరు ఏం చేస్తారు మీ సర్వీస్లో? సార్ సర్వీస్ లోపల టైం దొరికినప్పుడల్లా పోలీసు వాళ్ళు అవేర్నెస్ క్యాంప్సే పెడుతున్నాం సార్. అవేర్నెస్ క్యాంప్స్ పిల్లల కాడి నుంచి మొదలు పెడితే, చైల్డ్ పార్క్ కాడి నుంచి మొదలు పెడితే పెద్దల వరకు పెడుతున్నాం, ఆటో స్టాండ్స్ వరకు పెడుతున్నాం, మొబైల్ వెహికల్స్ తిప్పుతున్నాం. వీ హ్యావ్ క్రియేటెడ్ ఏ సపరేట్ డిపార్ట్మెంట్ ఫర్ అవేర్నెస్, బ్రింగింగ్ అవేర్నెస్ వీఆర్ డూయింగ్. బట్ డిస్పైట్ ఆఫ్ ఇట్, మీరు అప్పుడు కరోనా అప్పుడు చూడండి, వెహికల్ అది తగ్గిన తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ ఎన్ని యాక్సిడెంట్స్ అయినాయి. మేము అది భయపడుతూ కరోనా అఫెక్ట్ అయితే తెలిసి కూడా వాళ్ళని చచ్చేటోళ్ళని బతికించడానికి, లేకపోతే యాక్సిడెంట్స్ అయి చస్తున్నారని చెప్పి డ్రంక్ అండ్ డ్రైవ్ అన్ని మాస్క్లన్నీ పెట్టుకొని, హెల్మెట్స్ అని పెట్టుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ స్టార్ట్ చేయడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ స్టార్ట్ చేయడం వల్ల కొన్ని యాక్సిడెంట్స్ తగ్గినాయి, లేకపోతే అవుట్స్కట్స్లో రాచకొండలో చాలా యాక్సిడెంట్స్ జరిగినాయి. మీకు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఎక్కువ. ఇప్పుడు ఈ యాక్సిడెంట్స్ గురించి మనము ఓన్లీ నిర్లక్ష్యమే చేసినప్పుడు తెలుస్తుంది కదా మనకు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్ తగ్గుతుంది. ఒక వీకెండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకపోతే డెఫినెట్గా తెలుస్తుంది మనకు ఒక యాక్సిడెంట్ ఏదో జరిగింది అక్కడ అన్నట్టు. అంటే రాచకొండలో రిటైర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారంట? రాచకొండ నుంచి రిటైర్ అయిన తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను సార్. సో దట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు అవర్ సెక్యూరిటీ ఓన్లీ. ఒక ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీలో పనిచేస్తున్నాను. ఓకే సార్, ఒకసారి మనం వెనక్కి వెళ్తే తాజుద్దీన్ గారికి ఎంత మంచి పని చేసుకొచ్చినాయి, ఆయన సామాజిక వర్గం ముద్ర వేసి ఎక్కడ పోస్టులు లేకుండా చేశారన్నది ఒక వాస్తవం అంటారా? తాజుద్దీన్ అంటే నాకు అసలు మీకు దాని గురించి నేను మాట్లాడాను. ఆయన ఒక ఫండమెంటలిస్ట్ అని ఒక ముద్ర వేసి ఆయన ఇక్కడ మంచి పోస్టింగ్ లేకుండా అడ్డుకున్నారు అని కొంతమంది అంటుంటారు. ఆ వార్తలో వాస్తవం ఉందా, లేదా అది ప్రచారం అనుకోవచ్చు? వాస్తవం ఉంది సార్, దాంట్లో వాస్తవం ఉంది. కేవలం ఫలక్నామా ఒకటే మీకు, అది కూడా చాలా కష్టంగా ఆ వర్గాని కోసమే మీకు అక్కడ పంపించారనేది ఉంది. అది ఉంది. అది దాని గురించి ఎక్కువ నేను చెప్పలేను. బట్ వాట్ యూ హర్డ్ ఈజ్ ట్రూ. ఎందుకంటే స్టెప్స్ ఎక్కి నేను చార్జ్ తీసుకునే ముందే వాస్ కాల్డ్ బ్యాక్ ఆసిఫ్ నగర్ పోస్టింగ్ అయింది నాకు ఇక్కడ నుంచి రాగానే. నేను ఎన్ఐ నుంచి రాగానే నాకు పోస్టింగ్లు ఇవ్వడానికి కష్టమైంది ఆఫీసర్స్కు. పోస్టింగ్ అంటే నేను ఇట్లా చెప్పకూడదు అనుకుంటాను, బట్ ఐఎమ్ టెల్లింగ్ ఎన్ఐ నుంచి వచ్చిన తర్వాత లాస్ట్కు ఎన్ఐ అంటే ఎన్ఐ నుంచి ఎన్ఐ కేసు గురించి, ఈ కేసులో పనిచేసిన వాళ్లకు ఇంత రివార్డ్ ఇవ్వచ్చు, అంత చేయొచ్చు, వాళ్ళకు ప్రమోషన్స్ ఇవ్వచ్చు అనే కేసులో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి నేను వెన్ ఐ రిటర్న్ టు మై పేరెంట్ యూనిట్, నాకు పోస్టింగ్ గురించి నాకు లా అండ్ ఆర్డర్ కావాలని అడిగితే నాకు మళ్ళీ ఏసీబీ ఇవ్వడం జరిగింది. సార్ నేను చెప్పాను సార్ నాకు లా అండ్ ఆర్డర్ కావాలంటే అప్పుడు బోధన్ డిఎస్పీ ఇచ్చారు. మళ్ళీ జాయిన్ అయ్యారు బోధన్ జాయిన్ అయ్యాను నేను. బోధన్ డిఎస్పీ ఎలక్షన్స్ అప్పుడు అక్కడే చేసిన నేను. అక్కడే మీకు ఫస్ట్ ఇయర్స్ అక్కడ బోధన్ కేసెస్ అక్కడ కూడా ఎక్కువ కమ్యూనల్ కదండి. అక్కడ కూడా కమ్యూనల్ ఎక్కువ, అక్కడ కూడా ఎక్కువ బైసా, ఇప్పుడు మన గడబడు పక్కకే ఉంటాయి అవి రెండు కూడా, నాందేడ్ బైసా అదంతా. సో అది ఒకటి ఇది ఉండే. దాని తర్వాత బోధన్ తర్వాత సిటీకి వచ్చిన బోధన్ తర్వాత సిసిఎస్. కానీ మధ్యలో మీరు ఎన్ఐలో మీరు పనిచేసిన కేసులో ఏమైనా డిస్కస్ చేయొచ్చు అంటే చెప్పండి. డిస్కస్ అంటే మనం బ్లాస్ట్ కేసు గురించి మనము డిస్కస్ చేయొచ్చు. వాళ్ళు ఎందుకు మీరు వాళ్ళతో అసోసియేట్ అయ్యారు కదా, యాసిన్ భట్కల్, కరుడు కాసిన తీవ్రవాదులు యాసిన్ భట్కల్ అండ్ వాళ్ళతో మీరు ఇంట్రాగేట్ చేయడం, వాళ్ళతో మాట్లాడడం జరిగింది కదా, మరి వాళ్ళు ఎందుకు అట్లా చేశారు అన్నది చెప్పగలరా మీరు? చెప్పండి. భట్కల్ బ్రదర్స్ గురించి చెప్పండి. భట్కల్ బ్రదర్స్ కర్ణాటక. ఈ భట్కల్ బ్రదర్స్ లోపల యాసిన్ భట్కల్ అండ్ రియాజ్ భట్కల్ వాళ్ళిద్దరూ బ్రదర్స్ వాళ్ళు. అయితే నేను ఎన్ఐలో ఉన్నప్పుడు యాసిన్ భట్కల్ అరెస్ట్ కావడం జరిగింది. అతనితో ఇంకో ఇంపార్టెంట్ అక్యూజ్డ్ అసదుల్లా అఖ్తర్ కూడా అరెస్ట్ అయ్యాడు అతను. అయితే ఈ అసదుల్లా అఖ్తర్ యాసిన్ భట్కల్తో నేను దాదాపు వాళ్ళ పోలీస్ కస్టడీ అప్పుడు కూడా వాళ్ళతోటే ఉన్నాను నేను. ఇక్కడ ఎన్ఐలో ఉన్నప్పుడు, ఎన్ఐలో ఉన్నాను నేను అప్పుడు.
అయితే అక్కడ వాళ్ళతో ముఖ్యంగా వాళ్ళు చేసిన అఫెన్సెస్ చూస్తే చాలా అఫెన్సెస్ చేశారు వాళ్ళు. బాంబే, గుజరాత్, పూనా బ్లాస్ట్, బాంబే బ్లాస్ట్, ఢిల్లీ బ్లాస్ట్, ఎన్ని వాట్ నాట్ మెనీ అఫెన్సెస్. సో వాళ్ళకు ముందు ఇంట్రాగేట్ చేయడానికి మాకు ప్రిపరేషన్ కావాల్సి వచ్చింది. సో వీ హ్యావ్ ప్రిపేర్డ్ అండ్ వీ ఇంట్రాగేటెడ్ దెమ్. అయితే ఇంట్రాగేట్ చేస్తున్న క్రమం లోపల అసలు వీళ్ళు ఎందుకు ఇలా అయ్యారని కూడా మేము సైకోఅనాలిసిస్ టెస్ట్ కూడా చేయించాం ఇక్కడ మన హైదరాబాద్ ఫేమస్ సైకాట్రిస్ట్ని పిలిచి. వాళ్ళు ఏమన్నారంటే అంటే అఫెన్స్లో వాళ్ళు దొరికిన తర్వాత అక్యూజేషన్ చేశాము, ప్రాసిక్యూషన్ సైడ్ వీ కుడ్ గెట్ లైఫ్, వాళ్ళకు హ్యాంగ్ పెనాల్టీ వచ్చింది వాళ్ళకు. హైకోర్టు అది మన సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. కన్సర్న్ ట్రయల్ కోర్టు, హైకోర్టు కాదు, కన్సర్న్ ట్రయల్ కోర్టు, ఎన్ఐ స్పెషల్ కోర్టు. సో అది ఒక పార్ట్గా చూసిన తర్వాత మళ్ళీ అదే వీళ్ళు ఎందుకు ఇట్లా అయ్యారు, కారణాలు ఏంటిదని తెలుసుకోవడానికి కూడా మేము సైకో అనాలిసిస్ టెస్ట్ చేయడం జరిగింది. అయితే దాంతో వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు కంటిన్యూస్గా ఈ అట్లాంటి ఏరియాలో ఎక్కడైతే హరాస్మెంట్ ఉందో ముస్లిమ్స్కు, తర్వాత ఎక్కడైతే ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీస్కు, రిలేటివ్స్ కానీ ఎవరైనా అరెస్ట్ అయ్యి సఫర్ అయ్యారో అట్లాంటిది మనసులో పెట్టుకొని వాళ్ళు బాగా ఆలోచిస్తూ మేము కూడా ఏమైనా చేయాలని చెప్పి ఇట్లా తయారయ్యారు. ఇప్పుడు కర్ణాటకలో బత్కల్ అనే ఏరియాలో ఇటువంటి హెరాస్మెంట్ ఉందంటారా? భట్కల్ అనే ఏరియాలో జరగకపోయినా ఇప్పుడు విషయాలు ఎక్కడనో నడుస్తున్నాయి, ఢిల్లీలో నడుస్తుంది. ఫాలో అవుతారు కదా ఇప్పుడు మీడియా, ఇదంతా గూగుల్, ఇదంతా ఇప్పుడు ఇవాళ రేపు ఎన్ని ఛానల్స్ ఉన్నాయి అవన్నీ. సో దే విల్ ఫాలో ఇట్. ఫాలో ఫాదర్ అంత మంచి కుటుంబం వచ్చారు, కానీ ఎందుకు భట్కల్ మంచి కుటుంబం అంటే ఫాదర్ వాళ్ళు మంచి అంటే వెల్ టు డూ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. బట్ టోటల్ భట్కల్ ఈజ్ అఫెక్టెడ్ లైక్ దిస్ అండి. టోటల్ భట్కల్ ఆల్టర్నేట్ భట్కల్ టోటల్ భట్కల్ నుంచి మనము చూస్తే మెజారిటీ ఆఫ్ ద యూత్ దే ఆర్ ట్రైన్డ్ లైక్ దిస్. దే హ్యావ్ బికమ్ మెంబర్స్ ఆఫ్ దిస్ అన్సోషల్ దిస్ థింగ్. ఓకే, అంటే వాళ్ళిద్దరూ మీరు మాట్లాడినప్పుడు ఏం చెప్తున్నారండి? వాళ్ళు అసలు అఫెన్స్ గురించి చెప్పడానికి అస్సలు భయపడరు. వాళ్ళకి ఇంట్రాగేట్ చేసినప్పుడు రాసుకోండి సార్ అంటే ముందు వాళ్ళు మాట్లాడేటప్పుడు చూస్తారు ముందు వ్యక్తి ఎట్లా ఉన్నాడు, దాని తర్వాత ఈయనకున్న నాలెడ్జ్ ఎంత క్రైమ్ గురించి చూసి తినే మాట్లాడతారు. లేకపోతే అప్పుడు ఆల్ ఇండియా నుంచి ఆల్ స్టేట్ పోలీస్ వచ్చారు. అందరికీ వాళ్ళు దే నెవర్ యూస్ టు గివ్ ఆల్ దీస్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా నాలెడ్జ్ ఉన్న మనిషితోనే మాట్లాడతారు. అండ్ అఫెన్స్ గురించి చెప్తుంటే అరే నువ్వు ఇది ఎందుకు చేసావు, అది ఎందుకు చేసావు, దాని తర్వాత ఇది మేము అడిగాము. నువ్వు ఇప్పుడు ఇక్కడ బ్లాస్ట్ చేసావు తెలుసుకున్న లోపల ఇంతమంది చనిపోయింది, దాంట్లో మరి మీ ఉద్దేశం ఇక్కడ ఎందుకు పెట్టడానికి కారణం ఏంటంటే యాక్చువల్లీ మేము బాంబు అది అక్కడ పక్కకు బ్రాండ్ షాప్ ఉంది, అక్కడ పక్కకు వైన్ షాప్ ఉంది, అక్కడ మిర్చి బండి ఉంది కదా, మిర్చి బండి మన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పక్కన. అవును, ఆ మిర్చి బండి వాజ్ నాట్ ఏ ప్లేస్. ముందు దాటగానే ఒక బ్రాండీ షాప్ ఉంది, అక్కడ 200 మెంబర్స్ బీద బాబులు ఉంటారు అక్కడ తాగి, అక్కడ పెట్టాలా. అయితే వాడు భయపడి ఏం చేసిండు, బ్లాస్ట్ అవుతుంది టైం ఎక్కువైపోయిందని చెప్పి అక్కడ మిర్చి బండి దగ్గర ఎక్కువ జనాలు ఉండేవారు, అక్కడ పెట్టేసి పారిపోయినాడు. సో ఇట్లాంటి అంటే చెప్పదలుచుకున్నది ఏంటంటే రియలైజేషన్ ఇప్పటివరకు కూడా వాళ్ళ లోపల రియలైజేషన్ అన్నది లేదు. అంటే మీరు అరెస్ట్ చేసిన తర్వాత మాట్లాడినప్పుడు వాళ్ళ పశ్చాత్తాపం ఉందా లేదంటారు? అదే లేదంటున్నాను. దే స్టిల్ ఫీల్ దట్ దే హావ్ డన్ ఏ గ్రేట్ జాబ్. షరియత్ షహాదత్, షరియత్ అంటే ఇస్లామిక్ లా, లేకపోతే చనిపోవాలా. అంటే వీళ్ళకి పాకిస్తాన్ నుంచి ఏమైనా ఫీడ్ ఉందండి? పాకిస్తాన్ నుంచి ఫీడ్ అంటే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళతో మాట్లాడినప్పుడు పాకిస్తాన్ ఈజ్ ఆల్సో ఇన్ అవర్ లీస్ట్ సార్. పాకిస్తాన్ ఎక్కడ షరియత్ ఉంది పాకిస్తాన్లో? పాకిస్తాన్ ఈజ్ ఆల్సో నాట్ ఫాలోయింగ్ షరియత్. పాకిస్తాన్ ఇండియా కన్నా ఎక్కువ ఇది ఉంది, మీరు పైసలు ఇస్తే మేము పాకిస్తాన్లో కూడా అటాక్ చేస్తాం. వీళ్ళకి మరి ఇవంతా ఫీడ్బ్యాక్ ఇస్తుంది ఎవరు, ఆర్గనైజ్ చేయమని చెప్పింది ఎవరు అంటున్నారు? ఇదే వీళ్ళు ఇప్పుడు మిస్గైడ్ అయిన యూత్ అయితే ఉన్నారు వీళ్ళందరూ. దీని వెనక ఇండియన్ ముజాహిద్ ఉందా లేదంటే వీళ్ళందరూ వీళ్ళు ఫెనటిక్స్ ఉన్నారు కదా, వీళ్ళు బాగా ఇది బాగా మిస్అండర్స్టాండ్ చేసుకొని ఐఎం దీని వెనక ఉంది. ఇండియన్ ముజాహిదేనే వీళ్ళు. మన తెలుసు కదా బ్లాస్ట్ చేసింది ఇండియన్ ముజాహిద్. దీని వెనక లష్కర్ తోయబా అని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి, ఉందంట. అది వేరే ఆర్గనైజేషన్ లష్కర్ తోయబా, బట్ ఇది ఇండియన్ ముజాహిదీన్ వల్ల. అంటే ఈ మాడ్యూల్ ఎక్కడ తీసుకున్నారంటే వీళ్ళు ఇండియన్ ముజాహిదీనా? ఇండియన్ ముజాహిదీన్ అని మనం అంటే ఇండియన్ ముజాహిదీన్ ఇక్కడ ఇది స్టార్ట్ అయింది, మన దగ్గరనే స్టార్ట్ అయింది ఇది.
బట్ ఇట్ వాజ్ బ్రీడ్ అంతా వచ్చింది పాకిస్తాన్ నుంచి ఇది. అచ్చా, అంటే ఇక్కడ వీళ్ళిద్దరూ హైదరాబాద్ కాకముందు ఎక్కడ చేశారట? ఎవరు? బస్కల్ బ్రదర్స్. పూనా ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, బెంగళూరులో ఇన్వాల్వ్ అయ్యారు, గుజరాత్. అసదుల్లా అఖ్తర్ మాత్రం ఇక్కడ హైదరాబాద్లో వచ్చాడు, పూనాలో ఉన్నాడు. అంటే ఫైనాన్స్ వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అంటారు? ఫైనాన్స్ దానికి ఇది బిగ్ స్టోరీ. ఇక ఫైనాన్స్ అంతా ఇది వీళ్ళది ఎక్స్టార్షన్ ఉంటుంది, కొంచెం విల్ఫుల్గా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కొందరు బయట కంట్రీస్లో ఉన్నారు. దిస్ ఆల్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఫైనాన్స్ అది మాత్రం ఇప్పటివరకు మనకు ఫైనాన్స్ కొరత అన్నది ఉండదు వీళ్ళకు. మనీ ఈజ్ నాట్ ఏ మ్యాటర్ ఫర్ దెమ్. కొంతమందికి ఎక్స్ట్రా కూడా చేస్తారు, నువ్వు అంత మనీ ఇచ్చేసే అక్కడ అంటే మీరు పట్టుకున్న వాళ్ళిద్దరికి ఫైనాన్స్ కానీ వెపన్స్ కానీ మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రొక్యూర్ చేశారు వాళ్ళు ముందు ఏం చేశారంటే కర్ణాటక ఒక ప్లేస్ లోపల సీక్రెట్ ప్లేస్లో వాళ్ళు అకామిడేషన్ తీసుకొని అక్కడ నుంచి వెపన్స్ ఏముంది వాళ్ళు బ్లాస్ట్ మెటీరియల్ కావాలి కదా, బ్లాస్ట్ మెటీరియల్ అంతా ప్రొక్యూర్ చేసుకొని ఇక్కడ మన అబ్దుల్లాపూర్ మెట్ అవుట్స్కట్స్ లోపల ఒక రూమ్ తీసుకొని అక్కడ క్యాంప్ చేసి అక్కడ నుంచి సర్వే చేశారు మొత్తం మన దగ్గర. సర్వే చేసిన తర్వాత ప్రాబబుల్ ప్లేసెస్ ఎక్కడ అని తెలుసుకొని ఆ ప్రాబబుల్ ప్లేసెస్కు వాళ్ళు కుక్కర్స్ కావాలా. అయితే కుక్కర్స్లో ఒక ఎల్బీ నగర్ జంక్షన్ లోపల లెఫ్ట్ సైడ్కు మారోడి షాప్స్ ఉన్నాయి అక్కడ అక్కడ కుక్కర్స్ కొనుక్కొని అదంతా స్టార్ట్ చేసి అక్కడ నా వండర్ఫుల్ థింగ్ అంటే అదే మేము అప్పుడు సైకిల్ లోపల వీడియో అదంతా ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళ ఫొటోస్ వేస్తూ మేము పాంప్లెంట్స్ అని కూడా పంపించడం జరిగింది. ఎవరైనా బయటి వాళ్ళు వస్తే చెప్పండి అని చెప్పి. అక్కడ వాళ్ళు కిరాయకుంటున్న ఇంటి పక్కన ఒక విలేకరి ఉన్నాడు. ఆ విలేకరి వైఫ్ డైలీ చెప్పేది ఆ విలేకరికి, చూడు నువ్వు పొద్దున న్యూలీ మ్యారీడ్ వాళ్ళిద్దరు, నువ్వు వెళ్ళిపోతున్నావు, నేనేమో ఒక్కడనే ఉంటున్నా, ఈ పక్కకున్న ఈ పిల్లలు కాలేజ్ పిల్లలు అస్సలు పోవట్లేదు, ఇంట్లోనే ఉంటున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం లేదు, నాకు భయం అవుతుంది చూడంటే. ఒక సండే రోజు అడిగాడు ఆయన వాళ్ళందరినీ బయట కూర్చొని ఉంటే, మీరు అసలు ఏం చేస్తున్నారు, ఏ కాలేజీలో చదువుతున్నారు, అది ఇది అని చెప్పడం వల్ల వీళ్ళు ఎక్స్పోజ్ అయిపోయిన భయపడి తొందరగా ప్లాంటింగ్ చేయడం జరిగింది. అది అచ్చా కనీసం అది అయిపోయిన తర్వాత అంత అయిపోయింది కదా, ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత మేము అంటే నా బాధ ఏంటంటే ఇక్కడ మేము పోలీసులో పెద్ద పెద్ద పోస్టర్స్ వేసాం మొత్తం, కానీ ఒక విలేకరికి కూడా తెలియలేదా పోస్టర్స్? సామాన్యుని కంటే తెలియలేదంటే అనుకో, విలేకరికి తెలియలేదా? ఆయన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మా ఇంటి పక్కన ఉండే వీళ్ళిద్దరు ఒకరు ఉండేటట్టు మా వాళ్ళు ఇట్లా ఉండే అని చెప్పలేదు, మనకు చెప్పుండాలి కదా, ఆయనకి బాధ్యత ఎక్కువ కదా. అది ఆయన కూడా చెప్పలేదు. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్, పబ్లిక్తోనే ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకు. పబ్లిక్ కోఆపరేషన్ లేని ఏం చేయలేము మనం. దీంట్లో కనుక పబ్లిక్ కోఆపరేషన్ ఉంటే మనం అప్పుడే ఎస్టాబ్లిష్ చేసేవాళ్ళం వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ను. అవును. ఆ కేసు కాకుండా ఇంకా వేరే కేసు చూసారా నేను ఎన్ఐలో ప్రొఫెసర్ టీజే జోసెఫ్ హ్యాండ్ చాపింగ్ కేసు చేశాను కేరళ, ఎఫ్ఐసిఎన్ కేసెస్ చేశాను. కేరళ కేసు ప్రొఫెసర్ టీజే జోసెఫ్ అతని హ్యాండ్ చాప్ చేశారు పోలీస్ పిఎఫ్ఐ వాళ్ళు. ఆ కేసు అయ్యి నేను ఇక్కడ కేరళ లోపల. అందులో వచ్చింది కన్విక్షన్ వచ్చింది దాంట్లో 7 ఎందుకంటే చేశారట, అది కూడా ఫండమెంటల్. అది ప్రాఫెట్ మహమ్మద్ పేరు మీద ఆయన తప్పుగా మాట్లాడారు అని చెప్పి వాళ్ళు ఆయన పాపం వెంబడిపడి అది చెయ్యిను చాప్ చేయడం జరిగింది. వండర్ఫుల్ థింగ్ ఏంటంటే ఆ కేసులో అరెస్ట్ చేయారు, కన్విక్ట్ చేయారు, ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. గాడ్ ఆల్సో గివెన్ ఎ డిఫరెంట్ వర్డిక్ట్. దాంట్లో హ్యాండ్ చాప్ చేసిన తర్వాత హ్యాండ్ వాజ్ థ్రోన్ అవే ఇంటు ద బుషెస్, సపరేటెడ్ ఇక్కడ నుంచి హ్యాండ్, ఇట్ వాజ్ థ్రోన్ ఇంటు ద బుషెస్. బాడీ జోసెఫ్ షిఫ్టెడ్ టు హాస్పిటల్. తర్వాత 2 hours తర్వాత పక్కింటి అతను చెయ్యి కన్ను పడేసి వెళ్ళేంత వాసన అవుతుందని చెప్పి పక్కింటి వాళ్ళందరూ వెతికారు దాన్ని. వెతికితే చెయ్యి దొరికింది. అది దొరికితే కొందరు అరే దానికి ప్లాస్టిక్ కవర్లు వేసి అక్కడ ఇళ్లలో ఉన్న ఐస్ అంతా తీసుకొచ్చేసి ఆ కవర్ను కొచ్చిన్కి పంపించారు, ఎక్కడైతే ఇది ఇన్సిడెంట్ చేశారు. మూవార్టిపురాలో ఇన్సిడెంట్ జరిగింది. ఇది మూవార్టిపురా నుంచి కొచ్చిన్ కనీసం 1.5-2 hours అవుతుంది. మళ్ళీ అగైన్ కవర్ వాజ్ షిఫ్టెడ్ టు హాస్పిటల్. That cover was hand was retained. Now he is driving a car with 2 hands. That professor. Great కదా అది. గ్రేట్ అది, దేవుడి నిర్ణయం కూడా దాంట్లో. గ్రేట్ అది ప్రొఫెసర్ టీజే జోసెఫ్ కేసు. నేను ఎప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఆయన అదే అంటే నేను వెళ్ళినప్పుడు హ్యాండ్ ఇట్లా కొంచెం యాక్షన్ ఉండే. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్లీ తెలిసింది ఏంటంటే ఈజ్ డ్రైవింగ్ ఏ కార్. 2 కేసులు మేమే
2 కేసులు ఉన్నాయండి. ఓకే, తర్వాత మీరు హైదరాబాద్ మళ్ళీ రావడం, తర్వాత మళ్ళీ 4 ACP ఇయర్స్ ఇవన్నీ హైదరాబాద్. వేరే కేసెస్లో కూడా చేశాను నేను, బట్ ఐ అసిస్టెడ్ దోస్ ఐఓస్. అది అంతా డిస్కౌంట్ వద్దులేండి. సార్, ఇప్పుడు ఫైనల్గా మీరున్నప్పుడు పోలీస్ మీద ప్రజలకి ఇందాక ఫస్ట్ అడిగాను క్వశ్చన్, భయం, గౌరవం అన్ని రకాలు కనిపించాయి. ఇప్పుడు క్రమేపీ తగ్గిపోవడానికి కారణం ఏమనుకుంటారు? కారణం ఒకటే సార్, ఒకటి ఏంటంటే ఫ్రెండ్లీ పోలీస్ అన్నది ఎక్కడి వరకు, సి ఐఎమ్ ట్రయింగ్ టు బీ ఏ ఫ్రెండ్, టు వాట్ ఎక్స్టెంట్ ఐ కెన్ బి యువర్ ఫ్రెండ్ అన్నది బోర్డర్ రావాలి. అది ఆయనకు తెలవాలి, ముందున్న ఆయనకు తెలవాలి. అయితే ముందున్న వాళ్ళు ఈ ఫ్రెండ్లీ పోలీస్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. అప్పుడు కూడా ఉండేది కదా మైత్రి అని, మైత్రి కమిటీ. అప్పుడు మైత్రి ఉండేది, అంత మైత్రి అన్నది ఇక్కడ మనకు 2000లో అట్లా స్టార్ట్ అయింది మైత్రి. అంత మైత్రితోనే ఫ్రెండ్లీ పోలీస్ అన్నది స్టార్ట్ చేయడం జరిగింది మీరు చెప్పినట్టు. బట్ మైత్రి లోపల కొన్ని మైత్రితోని మనం పబ్లిక్ దగ్గర వెళ్ళడం స్టార్ట్ చేసాం. దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇక టోటలీ ఫ్రెండ్లీ పోలీస్ అన్నట్టు, అంటే ఇంకోటి ఈ ఫ్రెండ్లీ పోలీస్ అన్న వర్డ్ బదులు వేరే ఏదైనా పెట్టాలా. పోలీస్ కెనాట్ బి ఏ ఫ్రెండ్ ఆఫ్ ఎనీ పర్సన్ అండి. ఫ్రెండ్లీ, ఓకే, ఫ్రెండ్లీ వర్డ్, ఫ్రెండ్లీ మీనింగ్ వచ్చేటట్టు. ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అనగానే మీనింగ్ జనాల్లో ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఫ్రెండ్లీ. ఇప్పుడు ఒక మంచి వ్యక్తి వచ్చి ఫ్రెండ్లీ మాట్లాడడంలో పర్వాలేదండి, అక్యూజ్ కూడా ఫ్రెండ్లీ మాట్లాడతాడు, రౌడీ షీటర్ ఆల్సో ఈ థింగ్ దట్ ఏ ఫ్రెండ్. సో దాంట్లో మిస్అండర్స్టాండ్ అవుతుంది కొంచెం ప్రజల్లో, అదొక్కటి మార్పు రావాలి. దాని తర్వాత ఇట్స్ ఎ గుడ్ కాన్సెప్ట్, బట్ మిస్అండర్స్టూడ్ బై ద పీపుల్. వీ మస్ట్ యూజ్ ఇట్ ఇన్ ఏ బెటర్ మేనర్. అది మార్పు రావాలి. అది మాలో మాకు కూడా అనిపిస్తుంది, వీ హ్యావ్ బికమ్ మోర్ ఫ్రెండ్స్ రాదర్ దాన్ ఆఫీసర్స్ అని చెప్పి. ఎందుకంటే ఈ ఫ్రెండ్లీ పోలీస్ అనే దాంట్లో మార్పు రావాలి కొంచెం. అంటే దాంట్లో మా పోలీస్ వాళ్ళ లోపల కన్ఫ్యూజన్ ఉండేది స్టార్టింగ్ లోపల, ఇప్పుడు కొంచెం క్లారిటీ వచ్చింది. వీఆర్ ట్రయింగ్ బట్ పబ్లిక్ నాట్ అండర్స్టాండింగ్. వేర్ ఎవర్ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్, దే ఆర్ బ్లేమింగ్. అరే ఫ్రెండ్లీ పోలీస్ అని ఇట్లా చేస్తారండి అని ఇట్లా మాటలు. వీఆర్ అంటే సబ్జెక్ట్ టు ద రాంగ్ దిస్ థింగ్. అదేలేండి, అంటే మెసేజ్ కరెక్ట్గా గ్రౌండ్ లెవెల్ రాలేదు, గ్రౌండ్ లెవెల్లో రాలేదు. పబ్లిక్ షుడ్ అండర్స్టాండ్. మాది ఏంటంటే మేము మైత్రి అన్నాం ముందు, మైత్రి తర్వాత ఇంకోదంటూ మీ సేవ చేయాలనే ఉద్దేశంతో డిఫరెంట్ షేప్స్లో మేము ముందుకు వస్తున్నాం, సర్వీసెస్ వాడుకోవాలని చెప్పి. కానీ దానికి మిస్అండర్స్టాండ్ చేసుకొని నిరీ ఫ్రెండ్ ఏమైనా బాగున్నావు అని చెప్పి చేసే పరిస్థితికి వస్తే అది వాళ్ళు ఆలోచించాలి. అది ఓకే. సో ఫైనల్ క్వశ్చన్ అండి, పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చేవారు సార్, నేను చాలా ఇంట్రెస్ట్గా వచ్చాను. వచ్చేవాళ్ళు కూడా ముందుగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ పోలీస్ ఆఫీసర్సే రావాలి సార్. బతుకు తెరువు గురించి వచ్చిన వాళ్ళ పోలీసింగ్కు, తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ పోలీసింగ్కు డిఫరెంట్ ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, పోలీసులో వచ్చిన తర్వాత అండ్ పాత ఎక్స్పెక్టేషన్స్ అన్నీ పోయినాయండి. ఇప్పుడు కమ్యూనికేషన్ సిస్టమ్స్, గ్యాజెట్స్, పీపుల్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ అయిపోయారు. యూ కెనాట్ బీ లైక్ ఇప్పుడు ఏదో పక్కదరి డబ్బులు అడుక్కోవడం ఇట్లాంటి పని చేయలేం, అండ్ వీ కెనాట్ డూ దట్ అని రావాలా. ముందు వచ్చేటప్పుడు ఎక్స్పెక్టేషన్స్ లోపల ఈ ఎక్స్పెక్టేషన్, ఇంతకుముందు పోలీసు వాడు అంటే ఏదో బాగా దాగి బొర్లుకుంటూ ఎక్కడైనా పైసలు అడుక్కుంటూ లేకపోతే కూరగాయలు అడుక్కుంటూ అవి చూసి వచ్చేవాళ్ళు. నౌ దే షుడ్ నాట్ కమ్ లైక్ దట్. పోలీసు డ్యూటీ చేయాలా. ఇప్పుడు సెక్టర్ పోలీసింగ్ ఉంది, దాని తర్వాత టైం ఉంది పోలీస్ వాళ్ళకు. ఒక 8 hours జాబ్, 12 hours జాబ్, వాట్ ఎవర్ యువర్ జాబ్ ఈజ్ స్పెసిఫిక్, కాబట్టి జాబ్ చేయాల్సి వస్తుంది. అండ్ మనకు ఇంతకుముందు పోలీస్ వాళ్ళు ఏదైనా తప్పు చేసినా ఏదో చెప్పుకున్నాం, కానీ ఇప్పుడు జవాబుదారీతనం పెరిగింది మనది. కాబట్టి వచ్చేవాళ్ళు ఇవన్నీ ఆలోచించుకొని రావాలా. వాళ్ళకి మెసేజ్ నాది ఏంటంటే, అండ్ వచ్చిన తర్వాత సిన్సియర్గా పనిచేసి, ఈ పోలీస్ ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరికి రాదండి. దేవుడు ఇది ఏంటంటే హీ హాజ్ ఎగ్జిక్యూటింగ్ సమ్ పవర్స్. ఆ పవర్స్ను అండ్ ఏదైతే పవర్స్ అండ్ దాని తర్వాత కొన్ని ఏంటి మనకు ఒక సర్వీస్ 2 ఇచ్చాడు. దీంట్లో సర్వీస్ చేయడానికి ఆస్కారం ఇచ్చాడు, క్రిమినల్స్ పని చేయడానికి కూడా పవర్స్ ఇచ్చాడు. సర్వీస్ కూడా అదే ఉద్దేశం, మంచి ఉద్దేశంతో చేయాలి, పబ్లిక్ అవసరమైన సర్వీస్ చేయాలా. పవర్స్ కూడా వాడేటప్పుడు ఇష్టం ఉన్నట్టు వాడొద్దని, డిజర్వింగ్ పీపుల్నే పనిష్ చేయాలా. అనవసరంగా చేతిలో పవర్ ఉంది కదా అని చెప్పి ఏదో పిచ్చోని చేతిలో రాయి అన్నట్టు కాకుండా దిట్ షుడ్ బి. అది ఎందుకంటే అది తెలుస్తుంది, వాళ్ళ సర్వీస్లోనే తెలుస్తుంది వాళ్ళు ఎట్లా పని చేశారు, ఏం చేశారని చెప్పి. ఇప్పుడు చూడండి, మేము రిటైర్ అయిపోయాము, వీఆర్ హ్యాపీ. ఒకటి మా ఫీలింగ్ ఏంటంటే, చలో మేము పెద్దగా పబ్లిక్ నుంచి డిస్సాటిస్ఫాక్షన్, పబ్లిక్ నుంచి ఏమి మాకు శాపం మేము దొరకకుండా పనిచేసాం కాబట్టి ఇట్లున్నాం అన్నట్టు అనిపిస్తుంది తప్ప వేరే గొప్పతనం అయితే ఏం లేదు. బతుకు తెరువు కోసం పోలీస్ డిపార్ట్మెంట్కి రావద్దు, ప్రజలకు సేవ చేయాలని తప్పనుండాలి మాత్రమే పోలీస్ డిపార్ట్మెంట్ రండి అంటున్నారు తాజుద్దీన్ గారు.
బతకడానికి చాలా రకాల మార్గాలు ఉన్నాయి, కానీ ప్రజలకు సేవ చేయాలి. ఇక్కడ ప్రజలకు సేవ చేయడంతో పాటు పవర్ను వాడాలనుకుంటే రెండింటినీ సమపాలన ఉండాలంటే ఖచ్చితంగా ఒక ప్యాషన్ ఉన్న వల్ల మాత్రమే పోలీస్ డిపార్ట్మెంట్ రండి అంటున్నారు తాజుద్దీన్ గారు. ఇది ఈ వారం తాజుద్దీన్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe. ఐ డ్రీమ్స్ For more videos, సబ్స్క్రైబ్ I dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.